నమస్తే, నేను సిరి. సో ఇవాళైతే మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్, ఇద్దరు ఉన్నారని చెప్పుకోవాలి. ఇక ఒకరి గురించి చెప్పాలంటే ఆయన ఎక్కడ కనబడ్డా, ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనబడ్డా, ఏ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో కనబడ్డా కూడా ఈ యాంకర్ మాట్లాడితే పడిపోని హీరోయిన్ అంటూ లేదు. ఇక ఈయన కనబడ్డాడు అనుకో, ఇక స్క్రీన్లో మొత్తం ఈయననే చూస్తాం అనమాట. ఈయన ఏం మాట్లాడతారు హీరోయిన్స్తో, ఎట్లా ఫ్లడ్ చేస్తాడనే చూస్తాం. ఇక ఆయన ఎవ్వరో కాదు, ఇండస్ట్రీలో అయితే ఇప్పుడైతే సోషల్ మీడియాని అయితే మస్తు షేక్ చేస్తాడు. ఇట్లా మొత్తం ఆయన గురించే మొత్తం అన్నీ వస్తున్నాయి, అన్ని రకాలుగా. ఒక రకం అని కాదు, అన్ని రకాలుగా వస్తాడు ఆయన. మన దేవ్ తొంపాల. ఇప్పుడు ఆయన ఒక వెబ్ సిరీస్తోనైతే మనం ముందుకు వస్తాను. ఇన్ని రోజులు మనం యాంకరింగ్లోనే చూసినాం, ఇప్పుడు యాక్టింగ్ పరంగా కూడా చూడబోతున్నాం. సో వాళ్ళనైతే మనము మన ఛానల్లోకి అయితే ఇన్వైట్ చేస్తున్నాం. లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం అండి. చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు. ఎట్లున్నారు ఇద్దరు? బాగున్నారా? అంటే మన డైరెక్టర్ అనమాట, హాఫ్ ఇంజనీర్ డైరెక్టర్ అనమాట. సో ఎట్లున్నారు మీరు అసలు? ఎందుకు ఏమైంది మీరు కొంచెం డల్ అనిపిస్తున్నారు? హాఫ్ ఇంజనీర్ అని పెట్టి పక్కన దేవుని పెట్టుకొని మీరు ఇంత అన్నట్టు ఎందుకు మాట్లాడతారు? ఆఫ్ కెమెరా కదా, సో ఆన్ కెమెరాకి వచ్చేసరికి కొంచెం అది ఉంటది. టెన్షన్ ఇది. అరే వెనకాల మీరు మస్తు అరుస్తారు కదా, ఇట్లా చేయి అట్లా చేయి అంటారు కదా, ఇప్పుడు ఎందుకు? అదే అంటున్నాను, డైరెక్టర్స్ పని ఏంటంటే ఆఫ్ కెమెరా, యాక్టర్స్ పని ఆన్ కెమెరా కాబట్టి కొంచెం ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మా ఆడియన్స్కి ఏంటంటే, దేవ్ తొంపాలతోని ఒక సిరీస్ చేస్తున్నారంటే ఆయన ఎనర్జీ మనకు తెలుసు. ఇట్లా అంటే అసలు స్పాంటనిటీ ఇట్లా ఉంటుంది. అట్లాంటి ఒక యాంకర్ని తీసుకొచ్చి యాక్టర్ని చేయాలన్న ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? లేదు అంటే తను యాక్టర్ చేయాలి అని కాదు. సో మేము బేసిక్గా ఆఫ్ ఇంజనీర్ అని స్టోరీ వెబ్ సిరీస్ రాసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ వరుణ్ దూషెట్టి అని ఆయన ఓకే చేశారు. సో బాగుంది ఇది అని. సో ప్రెసెంట్లీ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ అన్నిటికి ట్రై చేసినా సరే కొన్ని లిమిటేషన్స్ అనేవి వస్తున్నాయి. సో మేకింగ్ పరంగా కానీ వాటి పరంగా కానీ. సో వన్ సీన్ అయితే కంఫర్టబుల్గా బడ్జెట్లో చేద్దాం, మంచిగా చేద్దాం, కథ బాగుంది, ఆఫ్ ఇంజనీర్ ఇప్పటి వరకు ఈ టైటిల్తో రాలేదు, ఈ కథ రాలేదు. సో అలా అనుకున్నప్పుడు అవన్నీ ఓకే చేసుకున్నాక కాస్టింగ్ కాల్ పెట్టాం. సో కాస్టింగ్ కాల్ నుంచి మొదలైంది యాక్చువల్లీ ఇది. సో ఆ టైటిల్ అక్కడి నుంచి చాలా వరకు సర్క్యులేట్ అయ్యింది కాస్టింగ్ కాల్లోనే. సో అలా చాలా వరకు కూడా మాకు కొన్ని వచ్చినాయి బాగానే. బిగ్ బాస్ నుంచి కూడా కొంతమంది కాస్టింగ్ కాల్లో పెట్టారు. సో అలా దేవుడు కూడా వచ్చిందనమాట. సో ఆ ఫర్దర్ ప్రాసెసింగ్లో మాకు దేవుతో అయితే కొంచెం బెటర్ అండ్ తనని ఆడిషన్ చేసాక ఇట్స్ ఓకే, దీంతో మనం వెళ్ళొచ్చు నీట్గా. సో మాట విన్నాడు అసలు? యాక్చువల్లీ అదే డిఫరెంట్, అంటే మాట వింటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ బుద్ధులు లెక్క కూర్చున్నాడు, నేను ఎప్పుడు ఇట్లా చూడలే అనమాట. కరెక్ట్గా ఉంటాడు చెప్పింది కానీ, అంటే బయట చూసేదానికి ఇటువైపు వచ్చేసరికి చాలా ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఉంటదంట. అంటే డైరెక్టర్లు అనేటోళ్ళు ఎన్నో రోజులు కూర్చొని రాత్రులు పగలు ఏదో ఆలోచించి లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసుకొని రాసి డిజైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో స్క్రీన్ రైటర్. స్క్రీన్ రైటింగ్ అనేది మోస్ట్ కాంప్లికేటెడ్ క్రాఫ్ట్ ఇన్ ఫిలిమ్స్ అన్నమాట. సో వాళ్ళు ఒకటి ఊహించుకొని ఒక క్యారెక్టర్ని రాస్తారు. సో దానికి మనం న్యాయం చేయాలంటే మూసుకొని వాళ్ళు చెప్పింది చేయాలి. అంటే లైక్ స్కూల్లో టీచర్ అనుకోండి, నేను స్టూడెంట్ లాగా బిహేవ్ చేయాలని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయా. సో ఇదంతా నాకు ఒక పెద్ద యాక్టర్ చెప్పాడు అనమాట. సో యాక్టర్ ఎలా ఉండాలి అని మనం చేసేదే వాళ్ళకి కదా ఇంటర్వ్యూలు. సో వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సో అందువల్ల వాళ్ళు ఏం చెప్తే అదే చేయడం జరిగింది నాకు. నార్మల్ లిఖిత్ గారు, నాకు ఒక క్వశ్చన్ ఉన్నది ఏంటంటే, ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది లేకపోతే ఇంతకుముందు మీరు ఏమైనా చేశారు? లేదు, అంటే ఒక 2-3 years నుంచి చేస్తున్నా. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ఉంటాయి. సో కొన్ని 1 lakh దాటిని ఉన్నాయి షార్ట్ ఫిలిమ్స్. సో దాని తర్వాత ఇన్ఫినిటమ్ మీడియాలో అయితే ఒక వెబ్ సిరీస్ చేశాను. సో అది అయితే డెబ్యూ, దాని తర్వాత ఇది వెబ్ సిరీస్ కింద డెబ్యూ ఇన్ఫినిటమ్ మీడియాలో చేసింది. దాని తర్వాత అయితే ఇదే సెకండ్. ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు? హాఫ్ ఇంజనీర్ ఏంది? మేము హాఫ్ గర్ల్ ఫ్రెండ్ చూసినాం, ఆ కథ మనకు తెలుసు. ఈ హాఫ్ ఇంజనీర్ కథ ఏంది అసలు? ఎట్లా ఆ టైటిల్ వచ్చింది మీ మైండ్ లోకి? ఇది చెప్పినప్పుడు అసలు ఈయన రియాక్షన్ ఏంది అసలు? యాక్చువల్లీ చిన్న స్టోరీ ఉంది ఈ టైటిల్కి అయితే. సో నార్మల్లీ బీటెక్ అయిపోయిన తర్వాత చాలా మందికి బ్యాక్లాగ్స్ ఉంటాయి. సో వాళ్ళని రకరకాలుగా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. సరే నేను నా ఫ్రెండ్ నార్మల్గా కలిసి వెళ్తున్నప్పుడు అదే జాబ్ గురించి ఏదో డిస్కషన్ వచ్చింది. ఆ డిస్కషన్లో
టీసీఎస్ సంథింగ్ ఇలా ట్రై చేస్తున్నాము. మనోడి పరిస్థితి ఏంటంటే హాఫ్ ఇంజనీర్ గాడు, ఆడికి ఇంకా బీటెకే అవ్వలేదు అన్నాడు అనమాట మా ఫ్రెండ్ చైతన్య అని. సో అక్కడ నాకు అంటే అప్పటికి ఈ టైప్ సబ్జెక్ట్ రాద్దామని ఉంది. సో ఏంటి పాయింట్ కొంచెం కమర్షియల్ గా నీట్ గా ఉండాలి అని ఆలోచిస్తున్నప్పుడు హాఫ్ ఇంజనీర్ ఇదేదో బాగుంది అంటే ఒక అంటే బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళని ఒక డిఫరెంట్ వర్డ్ తో పిలవచ్చు, లేదా ఇంజనీరింగ్ పూర్తి అవన వాళ్ళని కానీ ఎవరైనా సరే మనం హాఫ్ ఇంజనీర్ ఏడెవరు హాఫ్ ఇంజనీర్ గడు అనే సెన్స్ లో మనం క్రియేట్ చేసి దాని నుంచి ఎమోషనల్ సైడ్ అలా అంటే మొత్తం ఇంకా అది ఫస్ట్ మనము ట్రైలర్ చూసినప్పుడు అర్థమైంది ఇది కొత్త కొంచెం అన్ని కథల కన్నా కొంచెం భిన్నంగా ఉన్నదైతే అనిపిస్తుంది. అంటే బ్యాక్లాగ్స్ ఉంటే ఇంట్లో పోరు వేరే ఉంటది, ఇక్కడ ఇంట్లో పోరు కాకుండా గర్ల్ ఫ్రెండ్ పోరు అనేది అంటే నేను చూసినంత వరకు అయితే నాకు కొంచెం ఇట్లా కూడా ఉంటది కదా, అంటే కొంతమంది ఇది కూడా ఫేస్ చేస్తారు కదా, అసలు ఎందుకు ఇంతవరకు ఇట్లాంటి ఒక యాంగిల్ ఎవరు ఆలోచించలేదు అనిపించింది. అండ్ నీ వరకు వస్తే నాకు అది చూసిన తర్వాత చాలా వరకు అంటే నేను చూసాను కొంతవరకు, చూసిన తర్వాత నువ్వేనా అనిపించింది నాకు నిజంగా. అసలు ఎట్లా అనిపించింది ఆ స్టోరీ విన్నాక, నువ్వు చేసిన తర్వాత ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఇది అంత మొదలైంది కృష్ణాష్టమి రోజు. ఓహో సో కృష్ణాష్టమి రోజు మామూలుగా నేను ఇంట్లో కంటే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఉంటా. అది అందరు తెలిసిందే, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఉంటావు. ఎక్కడ ఏ హీరోయిన్ అన్నా బాగా నవ్వుతుందంటే అక్కడ నువ్వే ఉంటావు. సర్లే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను స్క్రోల్ చేస్తుంటే హాఫ్ ఇంజనీర్ అని కనిపించింది. బేసిక్గా మన వర్క్ అదే కదా, ఏ కొత్త ఫిలిం వచ్చినా అప్డేటెడ్లో ఉండాలి అనేది నా వర్క్ బేసిక్గా. సో నేను అందులో చూస్తున్నప్పుడు ఏంటి ఇది ఎంత మంచి టైటిల్లో ఉంది, ఏదో పెద్ద బ్రహ్మాండం చేస్తున్నారేమో, డిజిటల్ ప్రమోషన్స్ పరంగా నాకు ఒక టీం ఉందన్నమాట. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను అప్రోచ్ అయిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అది ఆడిషన్ కాల్. ఇఫ్ ఎనీ క్యారెక్టర్స్ లెట్ మీ నో అండి, ఆడిషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అంటే వెంటనే నాకు డిఎం చేసి ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వరుణ్ గారు అని, ఆయన నెంబర్ పెట్టి ఈ నెంబర్ డైరెక్టర్ గారిది, మీ నెంబర్ కూడా పెట్టండి అంటే నేను షేర్ చేశా. విత్ ఇన్ 3 minutesలో ఈ దగ్గర నుంచి కాల్ వచ్చింది నాకు. కాల్ వచ్చి మేము మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేము డెఫినెట్గా చేద్దాం అనుకుంటున్నాము, మీరు చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి అన్నారు. ఒకసారి కథ వింటానండి అని చెప్పి అన్నా. 1 fine day వెళ్ళి కథ విన్నాను. కథ విన్న వెంటనే నాకు మైండ్ నిజంగా పోయింది. ఎందుకంటే నేను కొన్ని సీన్స్ చూసిన తర్వాత నిజంగా నా మైండ్ కూడా పోయింది. ఏంటి మా దేవుడు ఇలాంటి ఒక యాంగిల్ ఉందా మా దేవులా అనిపించింది. చేసేటప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుంది? యాక్చువల్లీ చేయడానికి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టింగ్ రాదు. మనం నిజాలే మాట్లాడుకుందాం, నాకు యాక్టింగ్ రాదు. నేను వెళ్ళా ఆడిషన్ ఏదో ఇస్తే వాళ్ళు మళ్ళా కొంచెం టైం తీసుకుని ఫోన్ చేశారు, ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత ఇప్పుడు కథ చెప్పండి అన్న. నేను ఎందుకు అడిగానంటే కథ నాకు ముందు 16 కథలు విన్నాను నేను. అబ్బా, అంటే ముందు నీకు చాలా వచ్చినాయి అయితే ఆఫర్స్, కానీ నేను చేయలా. ఎందుకు అట్లా? ఇప్పుడు మనం డబ్బుల గురించి నేను యాక్టింగ్ చేయట్లా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బుల గురించి ఇందులోకి రాలా, ఫస్ట్ది. రెండోది ఏంటంటే మనం ఒకటి చేసామంటే మనల్ని చూసి చాలామంది బయట ఇన్స్పైర్ అవ్వడం, లేదంటే ఆ క్యారెక్టర్లా మనం అవ్వకూడదు అని కొన్ని పెట్టుకుంటారు అన్నమాట ఆడియన్స్. ఎందుకంటే నేను కూడా ముందు ఒక సినిమా ఆడియన్ కాబట్టి. సో ఈ క్యారెక్టర్ నాకు ఏమనిపించిందంటే ఈడ్లాగా ప్రపంచంలో ఇంకొకటి ఉండకూడదు, ఈడ్లా తయారైతే లైఫ్ ఎంత స్పాయిల్ అయిపోద్ది, ఫ్యామిలీకి ఎంత ప్రెజర్ ఉంటుంది, వీడి వల్ల భూప్రపంచం మీద ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ లవర్కి కానీ సోల్మేట్కి కానీ ఎవరికి ఉపయోగం ఉండదు. సో వీళ్ళ మనం అవ్వకూడదు. దేవి ఇదంతా నిజంగా నువ్వు ఆలోచించినావా? అంటే నేను చూసిన దేవేనా ఇదంతా? బేసిక్గా నేను లోపల చాలా అనలైజ్ చేస్తా. నేను మీ ముందు చాలా ఫన్గా ఉంటాను, కానీ నాకు చాలా లోపల థింగ్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి. చూడండి అమ్మాయిలు, ఎప్పుడు దేవుని అపార్థం చేసుకోవడం కాదు, ఆయనలో ఎంత ఆలోచించే విధానం ఉంది, ఆయనకి ఇంకో సైడ్ కూడా ఉంది. సో ఎప్పుడు నేను ప్లే బాయ్ అనుకుంటాను మా అమ్మాయిలు అందరూ. సో ఈసారి ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆ దేవులో ఇంకొక కోణం ఉందని చెప్పేసి అర్థమవుతుంటుంది. అండ్ ఇంకొకటి విషయం నీకు చెప్పాలనుకుంటుందంటే, నిన్ను చూసి చాలా మంది జెలస్ ఫీల్ అవుతారు. ఎందుకలా? అంటే మామూలుగా అబ్బాయిలు ఇండస్ట్రీలో యాంకర్గా రావాలి అట్లా అంటే చాలా వాళ్ళకి అంత తొందరగా స్పేస్ దొరకదు.
ఆ ప్లాట్ఫామ్ కూడా దొరకదు. కానీ నిన్ను చూసి చాలా మంది ఎంత జెలస్, అరే వీడికి ఇన్ని ఛాన్సెస్ వస్తారు, వీడు ఎట్లా మాట్లాడతారు రా ఇట్లా అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. దాని మీద నీ ఒపీనియన్ ఏం చెప్పు. యాక్చువల్లీ నాకు అంత ఈజీగా ఏది రాలా లైఫ్లో. ప్రతిదీ నాకు చాలా కష్టపడే యాంకర్ అవ్వడం కూడా చాలా కష్టపడయ్యా. అన్ఫార్చునేట్గా అయ్యా. నేను యాంకర్ కావాలని అవ్వాలా. నాకు యాంకర్ అవ్వడం ఇష్టం లేదు. రివ్యూవర్గా ఉన్నా. రివ్యూస్ నాకు ఇష్టం, ఎందుకంటే నా ఒపీనియన్. యాక్చువల్లీ నేను నార్మల్గా నాకు ఎలా రివ్యూస్ వచ్చినాయంటే, నేను ఏ సినిమా రిలీజ్ అయినా చూడటం అలవాటు చిన్నప్పటి నుంచి. నేను 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా సినిమా చూసి ఎగ్జామ్ రాయడానికి వెళ్తుండే. అండ్ ఐఎమ్ స్కూల్ టాపర్. ఓకే, సో నేనేంటంటే నాకు స్ట్రెస్ బస్టింగ్ థింగ్ ఏదైనా ఉందంటే భూప్రపంచం మీద సినిమా ఒక్కటే. నాకు చిన్నప్పటి నుంచి నేను లోన్లీగా పెరిగా. ఫ్యామిలీ ఉంది కానీ సిస్టర్స్ కాబట్టి నాకు ఎక్కువ ర్యాపో లేదు. అంటే నాకు ఒక బ్రదర్ ఉంటే ఆడుకోవడానికి వెళ్తుండే. సో బ్రదర్ లేకపోవడం నాకు మెయిన్ టాపిక్ అంతా సినిమా మీద పడేది. అదొక్కటే నాకు ఎంటర్టైన్మెంట్ చిన్నప్పటి నుంచి. సండే వస్తే సినిమా, బోర్ కొడితే సినిమా, ఆకలేస్తే సినిమా, హ్యాపీగా ఉంటే సినిమా, బాధపడితే సినిమా, ఏదైనా సినిమాయే. అక్కడికి వెళ్ళి కూర్చుని వాళ్ళు ఏదో చెప్తారు విని ఏదైనా నేర్చుకోవాలి. నేను సినిమా చూసి చాలా నేర్చుకున్నాను. సో ఆ ఫ్లోలోనే జరిగిందనమాట. సో ఇక్కడికి వచ్చి రివ్యూస్ చెప్పడం లక్కీగా 2 వైరల్ అయిపోయినాయి స్టార్టింగ్. ఎప్పుడంటే 2019 నుంచి నేను స్టార్ట్ చేశాను రివ్యూ చెప్పడం. సో ఏంటంటే మిలియన్స్లో వెళ్ళేవి. 10 lakhs, 15 lakhs, 20 lakhs, మోర్ దెన్ 1 lakh ఉంటుండే రివ్యూ యూట్యూబ్లో. సో అలా స్టార్ట్ అయింది. లాక్డౌన్ తర్వాతలో నేను ఎనస్థీషియా టెక్నీషియన్గా పనిచేస్తుండే హాస్పిటల్లో. సో నాకు ఎందుకో లాక్డౌన్ తర్వాతలో ఆ సినారియోస్ అన్నీ చూసి అక్కడ చచ్చిపోవడం జనాలు, రెండోది డబ్బులు, బతుకుతాడు ఒక మనిషి బతుకుతాడు కానీ డబ్బులు ఉంటే బతుకుతాడు, డబ్బులు లేకపోతే అతను ట్రీట్ చేయరు, చచ్చిపోతారు. కార్పొరేట్ హాస్పిటల్స్ అలానే ఉన్నాయి కదా. నేను అందుకే హాస్పిటల్ పేర్లు కూడా చెప్పను. ఇప్పుడు సొసైటీ ఎలా అయిపోయిందంటే నీ దగ్గర డబ్బులు ఉంటేనే నీ ప్రాణమైనా నీ మానమైనా ఏదైనా సరే డబ్బులు ఉంటేనే నీకు వాల్యూ ఇస్తుంది. అది డాక్టర్ అవ్వని, గుడిలో దేవుడు అవ్వని, ఎవరైనా గుడికి వెళ్ళి నువ్వు డబ్బులు వేస్తేనే పంతులు నీ మీద హ్యాపీగా శతగోపురం పెడతాడు. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే పంతులు కూడా పెట్టడు. హాస్పిటల్లో నీకు మందులు కావాలంటే డబ్బులు కడితేనే నీకు హెల్త్ చాలా క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తారు. సో నాకు ఆ ట్రీట్మెంట్ డబ్బులతో మెజర్ చేయడం వల్ల నాకు బాగా ఇబ్బంది అనిపించి అక్కడే వెంటనే క్విట్ చేసి ఇంట్లో చెప్పేసి మానేసా. గ్రేట్ అసలు దేవుడు. నేను అంటే ఇన్ని రోజులు కొన్ని మనం చూసి అంటే నీ వీడియోస్ అవన్నీ చూసి అర్రే వీడు చాలా మంది అనుకున్నారు. నేను విన్నా, పర్సనల్గా నేను విన్నా, ఇప్పుడు ఇదే పని, వీడికి ఇంకా పని లేదు. కానీ ఇప్పుడు నీ మాటలు వింటుంటే నిజంగా నువ్వు చాలా చూసేసి వచ్చినావు. నాకు నా పనే దైవం. అది జనాలు తిట్టుకున్నా పర్లే, ఎందుకంటే వాళ్ళు నాకు ఫుడ్ పెట్టరు. నాకు ఫుడ్ పెట్టేది నా వర్క్, నా డిజిటల్ కాంటెంట్, నా ఆడియన్స్, అంతే. సో నేనేంటంటే అప్పుడు డిసైడ్ అయ్యి స్లోగా ఫ్రమ్ ద జీరో నుంచి, నాకు ఎవ్వరు తెలియదు ఇండస్ట్రీలో, నాకు ఎవరు తెలియదు. నాకు తెలిసిందంతా ఒకటే, 70 mm స్క్రీన్, ఎదురుగుండే కుర్చీలు, ఇంతే తెలుసు. సో అలా మొదలైంది. లక్కీగా రివ్యూల తర్వాత డిజిటల్ మార్కెటింగ్ చేసేవాడిని బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి. ఆ తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా పనిచేసా. ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తున్న గ్యాప్లో మన ఒక ఛానల్కి ఆ ఇంటర్వ్యూ ఉంది. ఒక ఇంటర్వ్యూ ఉంటే, ఛానల్ పేరు చెప్పను కానీ, ఒక ఇంటర్వ్యూ ఉంటే ఆ ఛానల్కి యాంకర్ కూడా మీకు తెలిసిన అబ్బాయి. సో ఆ రోజు ఆ అబ్బాయి వేరే వర్క్లో ఉండి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేకపోయాడు. అయితే ఆ ఎండి ఏమన్నాడంటే మీరే చేయండి అని అన్నాడు. బాబు నాకు రాదని అన్న వెంబటే ఇంకా ఎలా ఉన్నా పర్లేదు చెయ్యండి అంటే చేశాను. ఒక 5 lakhs వ్యూస్ వచ్చినాయి ఫస్ట్ ఇంటర్వ్యూకి. అక్కడి నుంచి యాంకర్ జర్నీ మొదలైంది. సో నాకు ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ చేయడం అంటే ఇష్టం. ఎప్పుడు ఒకటే లాంటివి చేయడం ఇవన్నీ నాకు థింగ్స్ నచ్చవు. డబ్బుల కోసం అయితే పని చేయాలని లేదు. నా దగ్గర డబ్బులు లేకపోయినా అన్నదానంకి వెళ్ళి అన్నం తినేస్తా కానీ నేను డబ్బుల కోసమే పని చేయాలని నాకు ఇష్టం ఉండదు. కొంచెం క్రియేటివ్గా ఉండాలని చెప్పి. సో ఆ ప్రాసెస్లోనే నాకు ఆఫ్ ఇంజనీర్ కనిపించింది. లక్కీగా దానికి మెయిన్ లీడ్గా సెలెక్ట్ అయ్యా. అండ్ ఆఫ్ ఇంజనీర్కి ముందు మధ్యలో నేను చాలా కాంటెంట్ క్రియేట్ చేశా. ఫిలిం ప్రమోషన్స్ ఉంటాయి కదా, అసలు మామూలుగా చేయలేదు. అండ్ ఇంకా ఇందులో చెప్పాలంటే చాలా వరకు అంటే నేను నీలా చూసిన ఇది నీ గ్రోత్ ఏదైతే ఉందో అది చాలా ఫ్యాబులస్ అని చెప్పుకోవాలి. అంటే ఎవ్వరు చేయని ఒక క్రియేటివ్, ఎవ్వరు ఇంతవరకు నీలాగైతే ఎవ్వరు చేయలేదు నేను చూసినంత వరకు అయితే. అది చెయ్యడం అదంతా కూడా
ఇంకొకరికి ఎట్లా అంటే ఒక కాంపిటీటర్ గా కనబడ్డావు నువ్వు చాలా వరకు. ఒక యాంకర్ గా కావచ్చు, మాట్లాడే విధానమే కావచ్చు, నువ్వు ఎవరైనా హీరో పక్కకెళ్ళినా ఒక హీరోయిన్ పక్కన నిలిచినా కూడా నీ అంత స్పాంటనిటీగా అయితే ఎవ్వరు మాట్లాడరబ్బా. ఇది మాత్రం నేను అంటే గట్టిగా చెప్తా. ఇంకా నువ్వు మాట్లాడినట్టయితే ఎవరు మాట్లాడలేదు నేను చూసినంత వరకు అయితే. నార్మల్గా సిరి చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు, కానీ ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఆపర్చునిటీ ఎవరైతే కరెక్ట్ టైం యూజ్ చేసుకోగలరో వాళ్ళే స్టార్స్ నాకు తెలిసి. అది హీరోలైనా, హీరోయిన్లైనా, డైరెక్టర్లైనా, యాంకర్లైనా, ఎవరైనా. సో అది ఉపయోగపడింది. అండ్ లక్కీగా హాఫ్ ఇంజనీర్ నేను ఎందుకు ఎంచుకున్నానంటే, మన ఏపీ అండ్ తెలంగాణలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం పీపుల్ ఇంజనీరింగ్ చేసేస్తున్నారు. అవును, కానీ ఇంజనీరింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటో తెలియదు వాళ్ళకి. చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూనే ఉంటారు. అండ్ అండ్ ఇప్పుడు మనము ఒక డైరెక్టర్ ఒక క్వశ్చన్ అడుగుదాం, అసలు దానికి ఆన్సర్ ఎట్లా ఉంటుంది, మీ రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. నేను అయితే కొన్ని సీన్స్ చూసాను, అంటే మీ ఇంటర్వ్యూకి ముందు కొన్ని సీన్స్ చూసాను. ఇంజనీర్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క లైఫ్లో అది ఫేస్ చేసిందని మీకు అనిపించిందా, లేకపోతే మీ ఓన్ ఎక్స్పీరియన్స్ అది? లేదు, ఓన్ ఎక్స్పీరియన్స్ అంటే కొంచెం ఉంది. కొంచెం అంటే ఎంత ఉంది, అది ఎంత ఉంది నాకు కావాలి. నేను అదే టైటిల్ ది స్టోరీ చెప్పినప్పుడు నన్నే అన్నది, ఈ హాఫ్ ఇంజనీర్ ఈడికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇంకా జాబ్ ఇంటర్వ్యూస్ ఏంటి అని చెప్పి నన్నే అన్నాడు. సో అక్కడి నుంచి ఆ టైటిల్ వచ్చింది. ఆ టైటిల్ దగ్గర నుంచి నేను కొంచెం అనుకున్న కథని దీంతో మిక్స్ చేసి అది మొత్తానికి స్టోరీ ఫినిష్ చేశాను. సో హాఫ్ ఇంజనీర్ వచ్చేసి మన డైరెక్టర్ గారు. యాక్చువల్లీ హాఫ్ ఇంజనీర్ అనేది చాలా మంది ఉంటారు. ఈయన చెప్పిన హాఫ్ ఇంజనీర్ కదా, ఇప్పుడు రఘువరన్ బీటెక్ సినిమా ఎంతమంది అయితే కనెక్ట్ అయ్యారో, హాఫ్ ఇంజనీర్ అనే వెబ్ సిరీస్ అంతమంది కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా. అండ్ నేను మోర్ ఓవర్ ఓటీటీ ఆఫర్స్ వచ్చినా రిజెక్ట్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటో తెలుసా? హాఫ్ ఇంజనీర్స్ ఎవడో డబ్బులు పెట్టలేడు. ఎట్లా పెడతారు? ఆల్రెడీ వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఉన్నాయి, బ్యాక్లాగ్స్ కి అది క్లియర్ చేసుకోవడానికి లేదు. సో అలాంటి వాళ్ళు అండ్ ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ కానీ, ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లోకి వద్దాం అనుకునేటోళ్ళు కానీ ఫేస్ చేసే ఒక హాఫ్ ఇంజనీర్ అంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఫేస్ చేసే స్ట్రగుల్ ఉంటుంది చూసారు, ఆ స్ట్రగుల్ ఇంత ఘోరంగా ఉంటుంది, మీరు మంచిగా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అని చెప్పడానికి నేను యూట్యూబ్లో ఫ్రీగా రిలీజ్ చేస్తున్నాను. రైట్. అంటే ఒక క్వశ్చన్ మీకు, అంటే ఈ కథ రాసుకున్న తర్వాత ఎవరైతే ఫిమేల్ లీడ్ చేశారో అది నిజంగా ఒరిజినలా, లేకపోతే జస్ట్ మెయిన్ లీడ్కి ఒక ఫిమేల్ లీడ్ ఉండాలి కాబట్టి అట్లా పెట్టారా? ఇది కరెక్ట్గా నిజం చెప్పండి. అంటే అది నిజ జీవితంలో జరిగిందా, లేకపోతే అది నాకు తెలిసి నిజం, మనోడు చెప్తాడు. అసలు లవ్ స్టోరీస్ లాంటివి కూడా ఏం లేవు. కాకపోతే వన్స్ అలాంటి సబ్జెక్ట్ ని సీరియస్ గా చెప్తే ఎవరు చూడరు, పర్టికులర్లీ యూట్యూబ్లో అయితే. సో ఓటీటీ వాటిలో అయినా ఎలా అయినా చూస్తారు, కానీ ఇన్ కేస్ ఒక యూట్యూబ్కి వెళ్తే కనుక ఖచ్చితంగా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అందరూ కమర్షియల్ వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో హాఫ్ ఇంజనీర్ ఇన్ ది సెన్స్ ఇది ఒకటే కాదు, మనోడు ప్రతిదీ సహంగానే చేస్తాడు. అందులో ఏంటంటే మనం చూడొచ్చు, వాళ్ళ మదర్ చెప్పిన ఫాదర్ చెప్పిన అన్ని హాఫ్ ఆఫ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఈ 2 months లవ్ అనేది కూడా హాఫ్ అంతే. అంటే లవ్ కూడా వీడికి హాఫ్ గానే దొరికితే, యాక్చువల్లీ ఈడు ఫుల్ గానే లవ్ విషయంలో ఈడు ఫుల్ గానే అనుకుంటాడు, కానీ ఆ అమ్మాయి హాఫ్ కోరుకుంటది అన్నమాట. సో బికాస్ ఆఫ్ ఆ సర్కమ్స్టాన్సెస్ అన్ని స్టోరీలో చూడండి, ఇప్పుడు చెప్పేస్తే స్పాయిలర్. నేను నిజంగా చూసిన తర్వాత లిఖిత్ గారు నేను షాక్ అయ్యా. అంటే బయట అమ్మాయిలో ఓ టైప్ లో ఉన్నారు, అది మనం చూస్తున్నాం, కానీ ఇంత ఓపెన్ గా వచ్చి ఇట్లా అడుగుతారా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి అబ్బాయిలు కూడా ఉంటారా అంటే చెప్పంగానే ఓ ఓకే అని చెప్పేసి, ఆమె ఎన్ని షరతులు పెట్టినా కూడా ఓకే నాకు ఓకే అని చెప్పేసి ఒక అబ్బాయి కూడా ఉంటారా? మీరు చూసారా లేకపోతే అది మీరేనా? చూసాను, ఫ్రెండ్స్ వాళ్ళు కాదంటారా? బేసిక్గా మీరు మైథాలజీ తెలుసు కదా, మన హిందూ మైథాలజీ నుంచి ఈ జెన్జీ బ్యాచ్ వరకు, జెన్జీ యూత్ ఆడియన్స్ వరకు అందరూ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేది ఏంటో తెలుసా? అమ్మాయినే. పెద్ద పెద్ద యుద్ధాలు, పెద్ద పెద్ద ప్రమాదాలు, తర్వాత పెద్ద పెద్ద ప్రేమ కథలు స్టార్ట్ అయ్యేది అమ్మాయిల వల్లే కదా. సో వాళ్ళు ఏది చెప్తే అదే వింటారు అనమాట. సో నాకు డైరెక్టర్ చెప్పింది ఏంటంటే, ఆ క్యారెక్టర్ ఆ హాఫ్ ఇంజనీర్ అనేటిది అన్ని విషయాల్లో స్టక్ అయిపోయినాడు, అమ్మాయి విషయంలో కొంచెం ఇన్వాల్వ్ అవుతాడు, కానీ ఆ అమ్మాయి తర్వాత ఏం చేస్తుంది అనేది. నాకు ఒకటి చెప్పు, నువ్వు ఇంతవరకు ఎవరైనా కిస్ చేసినావా? చేశా.
రియల్ లైఫ్ లో చేసా. మరి ఇక్కడ ఎందుకు భయపడ్డావు? ఎక్కడ సిరీస్ లో అంటే అది క్యారెక్టర్, ఫిక్షనల్ క్యారెక్టర్ కదా, దట్ ఈస్ ఫిక్షనల్ క్యారెక్టర్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్, అది యాక్టింగ్. డైరెక్టర్ ఏం రాశాడో అదే చెయ్యాలి. నేను ప్రో కిస్సర్ అయినా, సీరియల్ కిస్సర్ అయినా, లిప్స్టిక్ రిమూవర్ అయినా నేను వీళ్ళు ఏం చెప్తారో, డైరెక్టర్ ఏం చెప్తాడో అదే చెయ్యాలి. అది రూల్, నామ్. నేనే కాదు, నెక్స్ట్ రాబోయే యాక్టర్లు, ప్రీవియస్గా ఉండే యాక్టర్లు కూడా డైరెక్టర్ అక్కడ ఏమైతే రాసుకున్నాడో, ఏమైతే తీద్దాం అనుకున్నాడో అదే చెయ్యాలి. ఎంతమందికి కిస్ చేస్తున్నావు? నేను లెక్క పెట్టను బేసిక్గా. ఇన్ఫినిటీ అంటావా? ఇన్ఫినిటీ అని చెప్పలేము. కిస్ అనేది ఏంటంటే అదొక అద్భుతమైన, అందమైన అనుభూతి అని చెప్తావా? అనుభూతి, అదే అనుభూతి, అద్భుతమైన, అందమైన అనుభూతి, ముద్దు. వాట్ అబౌట్ సెక్స్ అంటే అది ఇంపార్టెంట్ లైఫ్కి. కానీ ప్రెసెంట్ నేనైతే ఐఎమ్ స్టిల్ వర్జిన్. నమ్మండి, నేను నమ్మేసా, మరి వాళ్ళు నమ్ముతారో లేదో నాకు తెలియదు. మరి లిటరల్గా స్టిల్ వర్జిన్. ఇఫ్ చూడాలి ఫ్యూచర్లో ఏం జరుగుద్దో. ఐఎమ్ వెయిటింగ్ అనేం లేదు, ఫ్లో. ఇప్పుడు నానక ప్రేమతో మూవీ చూసారా మీరు? సుకుమార్ గారు ఏం చెప్పారు? ఆకలి, నిద్ర, సెక్స్ మనిషికి అవసరమైన రీసోర్సెస్. సో అలానే ఇప్పుడు మనం ఆకలి వేసినప్పుడు అన్నం ఎలా తింటామో, నిద్ర వచ్చినప్పుడు పడుకుంటాం, అది కూడా అంతే. మన బయలాజికల్ నీడ్, నథింగ్ బట్ బయలాజికల్ నీడ్. సో బయలాజికల్ నీడ్ గురించి అబ్బో బూతుల్లా బయట మాట్లాడుకున్నాం, అదొక నెసెసిటీ, అదొక రిక్వైర్మెంట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ లివింగ్ థింగ్. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవికి అది అవసరం. సో దాన్ని మనం బూతులా తీసుకోవాల్సిన అవసరమే లేదు. చాలా మంది మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి నేను చూసినంత వరకు అయితే ఒక్క టైప్ ఆఫ్ వాళ్ళకి ఇది అర్థమవుతుందేమో, ఇంకొక వర్గం వాళ్ళకి అర్థం కాదేమో అనిపించింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ మనుషులు రెండు రకాలు, మెచ్యూర్డ్ పీపుల్, ఇమ్మెచ్యూర్డ్ పీపుల్. కొందరు మెచ్యూర్డ్ పీపుల్ విపరీతంగా తప్పులు చేస్తారు, మెచ్యూర్డ్ వాళ్ళే. ఇమ్మెచ్యూర్ పీపుల్ తెలియక తప్పులు చేయరు, రెండోది తెలియక తప్పులు కూడా చేస్తారు. అదే ఇమ్మెచ్యూర్ పీపుల్ తప్పులు చేయడానికి భయపడతారు, తెలియక. మెచ్యూర్ పీపుల్ భయపడరు, నాకు తెలిసి అన్ని చేసుకెళ్ళిపోతారు. అలా చేసుకెళ్ళిపోవడం వల్లే పోలీసులు బాగా బిజీ అవుతున్నారు. అండ్ ఇప్పుడు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అదైతే డైరెక్టర్ కి, అవి ఫస్ట్ నేను నీతో వింటా ఆన్సర్స్. అవి విన్న తర్వాత అసలు డైరెక్టర్ వ్యూలో ఎందుకు నేను తీసుకున్నారు ఏంటి అనేది చూద్దాం. అంటే ఫస్ట్ డైరెక్టర్ నేను అప్రోచ్ అయినప్పుడు, అంటే మీ గురించి సార్ లిఖిత్ గారు, మీరు ఫస్ట్ దేవ్ తంపాలను చూసిన తర్వాత అసలు మీకు ఏమనిపించింది? అరే నేను చాలా వరకు చూసాము, ఈ యాక్టింగ్ ఏంటి ఇట్లా చేసిండని అనిపించిందా, లేకపోతే బాగా అరే నేను అనుకున్న దానికన్నా బాగా చేసిందని అనిపించింది అనేది క్వశ్చన్. మీరు ఆగండి, ఈ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చెప్పు ఫస్ట్. యాక్చువల్లీ నేను ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్కి నేను క్యాస్ట్ అయ్యానో, సెలెక్ట్ అయ్యానో, ఆ రోజు నుంచి నేను చాలా వర్క్షాప్ చేశా. ఎందుకంటే డైరెక్టర్ లిఖిత్ నాకేం చెప్పాడంటే, ఈ కథలో నాకు దేవ్ కనిపించకూడదు, దేవ్ అనే పర్సన్ వద్దు, దేవ్ అనేటోడు ఆనంద్ అనే క్యారెక్టర్కి ఏమైతే అవసరమో ఆ క్వాలిటీస్ ఇచ్చాడు. ఒక కన్ఫ్యూజ్డ్ పర్సన్, హాఫ్ ఆఫ్ పనులు చేసే పర్సనాలిటీ, మైండ్ అంతా బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ పర్సన్, నాలుగోది ఏంటంటే ట్రూగా లవ్ చేసే పర్సన్. సో ఈ 4 చెప్పాడు. ఫ్రెండ్స్తో చిల్ అయ్యే పర్సన్, అదొక టైప్ ఆఫ్ మైండ్ సెట్లో ఉంటాడు. కానీ దేవ్ అలా ఉండడు. దేవ్ అనేటోడు ఎలా ఉంటాడో అందరికీ తెలుసు, ఆడియన్స్కి. అలా వద్దని చెప్పేశాడు, ముఖమే చెప్పాడు. అండ్ ఎవ్రీడే షూట్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయితే 5:55కి అలా ఒక 5 minutes ముందు కూడా ఇదే చెప్పేవాడు, నాకు దేవ్ వద్దు, గుర్తుపెట్టుకో అని. సో అలా చెప్పిన తర్వాతలో నేను ఏం చేసేవాడిని అంటే, నాకు ఎప్పుడైతే స్క్రిప్ట్ పంపించారో అది చదువుకుంటూ ప్రాక్టీస్ చేయడం, అంటే నాకు వచ్చినట్టు నేను ప్రాక్టీస్ చేసుకుంటే అది అలా ఈయన ఫిల్టర్ చేస్తుండే, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, నాకు ఇది కావాలి, అది కావాలి అని చెప్పి అన్ని అడిగి ఇలా నడిపించారు. సో అప్పుడు ఏమైందంటే, నేను టోటల్గా దేవ్ అనే పర్సన్ని షూట్ అన్నాళ్ళు నేను ఇంటర్వ్యూలు ఇవి అవి అన్నీ వదిలేసి ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళిపోయా, ఆనంద్ క్యారెక్టర్ని వెతుక్కోవడానికి. అక్కడ ఏంటంటే ఈ మీడియా కానీ, ఈ ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియా కానీ నా ప్రొఫెషనల్ వర్క్కి ఆ ఏరియాకి సంబంధం ఉండదు. సో అక్కడికి వెళ్ళి నా క్యారెక్టర్ నేను ఎత్తుక్కుని, నేను ఆనంద్ అనే పర్సన్ ఫైండ్ అవుట్ చేసుకుని
వర్క్షాప్ చేసుకొని అది చేసావు. మీకు ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి, మీకు ఎట్లా అనిపించింది? సో నార్మల్లీ మేమైతే వన్స్ మాట్లాడుకొని అన్నీ అయ్యాక ఒక సీన్ రిహార్సల్ అయితే పెట్టుకున్నాం. సో అక్కడ ఏంటంటే టోటల్లీ ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే ఫుల్ వెబ్ సిరీస్ కింద. సో ఆ టెన్షన్ వచ్చింది అనమాట. సో అక్కడ ఫస్ట్ ఆడిషన్ పెట్టినప్పుడు అయితే కొంచెం ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి కానీ అది అర్థం అవడానికి కానీ కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను చాలా. సో దాని తర్వాత ఇంకా రిపీటెడ్గా ఇవి చేస్తూ మనోడు అదే పర్సనల్గా కూడా కొంచెం దాని మీద స్టడీ చేస్తూ తర్వాత ఇంకా మేమే అదే మా ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ రిహార్సల్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇబ్బంది పడ్డా. ప్లీజ్ అబ్బా ప్లీజ్, నువ్వు ఏ మాట చెప్పినా నేను ఊరుకుంటా. నువ్వు ఇబ్బంది పడ్డా అన్నా అనుకో ఇక కాదు. ఇందులో విజయకృష్ణ ఆవిడ పేరు విజయ్, మా సిస్టర్ క్యారెక్టర్, అక్క క్యారెక్టర్ చేసిన పర్సన్ థియేటర్ ఆర్టిస్ట్. షీజ్ ఏ టాప్ పెర్ఫార్మర్. అంటే ఒక సీన్ చెప్పి నువ్వు ఏడంటే బడబడ బడబడ అని ఏడ్చేస్తుంది, నువ్వు నవ్వు అంటే నవ్వేస్తుంది, నువ్వు చంపే అంటే చంపేస్తుంది. అంత మంచి పెర్ఫార్మర్ ఆవిడ. నేను వేలు ముద్ద హాఫ్. సో అంత మంచి పెర్ఫార్మర్తో నేను వర్క్ చేయాలంటే నాకు కొంచెం ఇబ్బందా కాదా చెప్పు. ఇప్పుడు ఒక టాపర్ పర్సన్తో మనం ఒక టాపర్తో లాఫర్ పోటీ పడడం చాలా కష్టం. సో అది మ్యాచ్ చేయడానికి చాలా కష్టమైంది. అది కానీ మస్తు సపోర్ట్ చేసింది కదా. అంటే నేను చూసినంత వరకు నాకు అనిపించింది అరే మీరు సిరీస్ లో క్యారెక్టరే సపోర్టివ్ కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా అలా కాదు నాన్న ఇలా చెయ్యు అని చెప్పి చాలా మంచిగా నన్ను టేక్ కేర్ చేసేది. అంటే ఒక సొంత అక్కలాగే నన్ను టేక్ కేర్ చేసేది. ఫుడ్ బాగా చూసుకునేవారు ఆమె. సో అక్క క్యారెక్టర్ అయితే మంచిగా నిజంగా రియల్ లైఫ్ లో అక్క లెక్క చూసుకున్నారు. మరి మీ హాఫ్ గర్ల్ ఫ్రెండా మరి ఫుల్ గర్ల్ ఫ్రెండా ఆమె పరిస్థితి ఏంటి? అంటే ఆమె ఏంటంటే హర్ నేమ్ ఇస్ శలకారెడ్డి. శలక అంటే బెంగాలీ లాంగ్వేజ్ లో బెంగాల్లో పార్వతీదేవి అని అర్థం. సో ఆ అమ్మాయి ఏంటంటే ఇంజనీర్ అనుకుంటున్నా, ఇంజనీర్ కాదులే, ఏదో చదివింది, ఎక్కువగా కనుక్కోలేదు. సో తనతో మాట్లాడుతూ ఫ్లోలో యాక్ట్ చేస్తున్నాం ఇద్దరం. చేస్తుంటే కొన్ని సీన్లు బాగా రాకపోతే డైరెక్టర్ తిడుతుండే. నాకు తిట్టేవాడు తనకు తిట్టేవాడు తెలియదు కానీ తిడుతుండే. సో ఒక 2 days ఇబ్బంది పడ్డాం. తర్వాత నుంచి స్లోగా అలవాటైంది. మరి కిస్ సీనప్పుడు ఆ బెడ్ సీనప్పుడు పరిస్థితి ఏంటి? అంటే నాకు కొంచెం మొహమాటం ఎక్కువ, నీకు తెలిసిందే కదా. నువ్వు ఇట్లా సిగ్గుపడ్డా, నేను ఇబ్బంది పడ్డా అమ్మాయితో మాట్లాడడానికి. అండ్ ఇంకొకటి ఏంటి మొహమాటమే. ప్లీజ్ నిజాలు మాట్లాడుకుందాం, నిజాలు మాకు నువ్వు ఎట్లనో అట్లా చెప్పు, అంతేగాని లేనిది ఉన్నట్టు మాత్రం చెప్పు. యాక్చువల్లీ కిస్ సీన్ ఉంటుంది అనుకున్నాను నేను. డైరెక్ట్ క్లోజులు అటు నుంచి 2 క్లోజులు ఇట్ల నుంచి 2 క్లోజులు మాస్టర్ ఒకటి తీసుకున్నాడు. ఓకే బ్రో కిస్ ఎప్పుడు పెట్టాలని అంటే అయిపోయింది అని అన్నాడు. నేను ఇలా చూసా ఓకే అని. బాగా హర్ట్ అయినట్టున్నా. చాలా బాగా. అంటే అది హర్ట్ కాదు, ఓకే ఈయన ఎలా అనుకున్నాడు ముందే చెప్పాడు నాకు. ఎక్కి తొక్కేయడం లాగేయడం నలిపేయడం ఉండవు మన దాంట్లో. చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి, ఎందుకంటే మనం తీస్తుంది సిరీస్ నాట్ రేప్ సీన్ అని చెప్పి బాగా ప్రిపేర్ చేసి ఉంచారు తనకు కూడా. సో అలా జరిగింది. కానీ ఆ రొమాంటిక్ సీన్స్లో నేను ఇబ్బంది పడ్డా. ఆఫ్ స్క్రీన్ ఈజీయే కానీ ఆన్ స్క్రీన్ చాలా కష్టం. నేనైతే అస్సలు నమ్మా, మీరు కూడా నమ్మరని నాకు తెలుసు. అసలు ఇది ఎవరు నమ్మరు కూడా, ఈ మాట అయితే ఎవరు నమ్మరు. అండ్ ఆ అమ్మాయి ఎట్లా అంటే నీతో ఎట్లా ట్రావెల్ అయ్యింది? షీ ఈస్ వెరీ నైస్ గర్ల్, చాలా మంచి ప్రాపర్ తెలుగు అమ్మాయి, ప్రాపర్ హైదరాబాదీ అమ్మాయి. సో యాక్చువల్లీ అమ్మాయి థర్డ్ గర్ల్ అనమాట. ఫస్ట్ ఒక ఇద్దరిని క్యాస్ట్ చేశారు. అన్ఫార్చునేట్గా ఫస్ట్ అమ్మాయికి ప్రభాస్ గారు ఒక మూవీలో ఆఫర్ రావడంతో అట్నుంచి వచ్చి చేస్తానని చెప్పి తను లెఫ్ట్ అయ్యారు. ఇక్కడ టైం అయిపోతుంది, ప్రొడక్షన్ చిన్నదంటే కంపేటివ్లీ ప్రభాస్ గారి ప్రొడక్షన్ ఇది చిన్నది కదా. సో అలా చిన్నది. ఇంకా వీళ్ళు ఇంకొక అమ్మాయిని సెలెక్ట్ చేశారు. ఆ అమ్మాయితో కూడా 1 day షూట్ చేస్తే వాళ్ళ అన్నయ్య చనిపోయారని ఆ అమ్మాయి డ్రాప్ అయింది. ఇక్కడ టైం అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ తిన్ని సెలెక్ట్ చేసి తినికి స్టోరీ మొత్తం చెప్పి తినికి ఓకే చేయించి ట్రైన్ చేసి ఇన్ ద స్పాన్ ఆఫ్ 4-5 days మొత్తం సెట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. మొత్తం ఎంత టైం పట్టింది ఈ సిరీస్ మొత్తం తీయడానికి? నాకు తెలిసి ఇది ఒక 6 episodes పైన. 6 episodes. ఎంత టైం? అంతేనా? అంటే వర్క్షాప్ ఎక్కువ, 1 month వర్క్షాప్ ఉంటుంది.
అంటే 2 days షూట్ చేసాం అనుకోండి, ఆ 2 days ఏంటంటే పీరియడ్ అన్నమాట. కాలేజ్ ఎపిసోడ్స్ అన్ని ఒకరోజు ఒక షూట్ చేశారు. ఆ కాలేజ్ ఎపిసోడ్స్కి వెయిట్ తగ్గి ఆ కాలేజ్ ఎపిసోడ్స్ చేసి మళ్ళీ ఒక 10 days గ్యాప్ తీసుకొని కాలేజ్ అయిపోయిన తర్వాత సీన్స్ చేసి మళ్ళీ ఒక 10 days గ్యాప్ 10 or 8 days గ్యాప్ తీసుకొని రొమాంటిక్ సీన్స్ అన్ని చేసి ఇలా చేశారనమాట. అంటే పక్కాగా స్కేల్ వేసుకొని చేశారు. రైట్, సూపర్. అండ్ నీ గురించి మాట్లాడితే అంటే ఇప్పుడు డైరెక్టర్ అనేది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. తను ఎప్పుడు చూసినా స్టోరీ లైన్స్ రాసుకుంటారు. స్టోరీ బాగుంటేనే అది అందరికీ లైఫ్ ఇస్తుంది. హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, దాని కింద వర్క్ చేసిన వాళ్ళే అవ్వచ్చు. మన క్యాప్టెన్ గురించి పక్కన పెడితే నీ గురించి మాట్లాడితే అసలు ఎంతమంది హీరోయిన్స్ అసలు నేనైతే లెక్క పెట్టలేను. అంతమంది హీరోయిన్స్ తోని అంతా మాట్లాడి అరే ఇప్పుడు బాగుంది కదా, అందరు నన్ను బాగానే గుర్తిస్తున్నారు కదా, ఎందుకు మళ్ళీ యాక్టింగ్ ఇదేమో ఏమన్నా ఇట్లా చెడుద్దేమో అనిపించలేదా నీకు? అంటే నేను ఎప్పుడు ఇది అనుకోలే, నాకు యాంకరింగ్ అనేది తర్వాత ఈ హీరోయిన్స్ నా దగ్గరికి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు నా దగ్గరికి రావడం అనేది నేను కల్లో కూడా అనుకోలే. బేసిక్గా నేను ఫస్ట్ నుంచి ఇంట్రోవర్ట్ని. చెప్తే నమ్మరు, ఎవరు నమ్మరు. నేను మాట్లాడాలంటే నాకు మొహమాటం. మా మదర్కి కాల్ చేసి ఇస్తా, నేను ఎంత మొహమాట పడినో ఆవిడ చెప్తుంది మొహమాట వస్తున్నాం. ఎవరైనా రిలేటివ్స్ వస్తే రూమ్ లోపలికి వెళ్ళి డోర్ వేసుకునే టైపు. అస్సలు నోట్లోంచి మాట వచ్చేది కాదు. అలాంటిది నేను ఇన్ని చేస్తున్నానంటే నాకే తెలియదు. దేవుడు నాకు అన్ప్రెడిక్టబుల్గా ఇది నాకు ఇచ్చిన ఒక పవర్ అనుకో. కానీ నేను కావాలనుకునేది ఏంటి, ఇప్పుడు మనం అడగకుండా కొన్ని ఇస్తాడు దేవుడు. అవి ఉంచుకుంటూ నాకేం అవసరమో నేను దానికోసం ఫైట్ చేయాలి కదా. సో నేను నాకు కావాల్సిన దాని గురించి వెతుక్కునే ప్రాసెస్లోనే నాకు ఆఫ్ ఇంజనీర్ దొరికింది. సో ఇది ఉండాలి, దాంతోపాటు అది ఉండాలి. సో ఇప్పటివరకు నీకు ఒక స్టాండర్డ్స్ తీసుకొచ్చింది అంటే ప్రజలలో ఒక క్రేజ్ తీసుకొచ్చిందంటే చాలా మంది హీరోయిన్స్కి నీ క్రియేటివ్ థాట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి నీకు? అంటే అప్పటికప్పుడు వచ్చేస్తాయా అక్కడ వాళ్ళని చూడంగానే, లేకపోతే ముందే ప్రిపేర్ అవుతావా? బేసిక్గా నేను ఒక లాస్ట్ 6.5 years నుంచి నేను స్క్రీన్ రైటింగ్ చేస్తున్నాను. అది ఎవరికి తెలియదు. సో రాసే ప్రాసెస్లో కొన్ని రాసుకుంటాం కదా, రాసుకుని ఇప్పుడు ఈరోజు నేను నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ కొన్ని రాసుకుంటా. అవి రాసుకుని నెక్స్ట్ డే నా వర్క్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఆ వర్కే కదా, ప్రమోషన్సే మన వర్క్. ఆ వర్క్లోకి వెళ్ళినప్పటికీ రాసినవి పేలుతున్నాయో లేదని టెస్ట్ చేసుకోవడానికి అక్కడ అప్లై చేస్తున్నా. ఓకే, సో ఇది సీక్రెట్ అన్నమాట. ఇంతే, ఇంకా ఇందులో నేను మళ్ళీ కొన్ని స్పాంటేనియస్గా ఉంటాయి. ఇప్పుడు చాలా మంది, కొంతమంది హీరోయిన్కి దిష్టి తీసావు, ఒకరికేమో దిష్టి చుక్క పెట్టావు, ఒకరికేమో మాటలతోనే అసలు వాళ్ళని అక్కడ తీసుకెళ్ళిపోతావు. ఎట్లా అది అసలు ఎట్లా నీకు కుదురుతుంది? అమ్మాయిలకి ఎలాంటి కష్టాలు ఇండస్ట్రీలో వస్తాయో నీకు తెలుసు. సో అంటే ఒక అమ్మాయి హీరోయిన్ అయ్యి ప్రమోషన్స్ వరకు రావాలంటే ఒక యుద్ధం చేసి రావాలి. సో అంత కష్టపడి వచ్చిన అమ్మాయిని నువ్వు బాగా చేయలేదు, నువ్వు ఇలాంటి కథలు ఎందుకు ఎంచుకున్నావు, నువ్వు ఎలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నావు, ఎంత బోల్డ్గా ఎందుకు చేస్తున్నావు అని అంటే హర్ట్ అవుతారు. అడుగుతున్నారు కదా. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తుంటే ఒక తాత అయితే బాగా వైరల్ అయిపోతున్నాడు. ఆయన గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. స్టేజ్ల మీద కూడా ఆయన గురించి మాట్లాడడం కొన్ని రీసెంట్ టైమ్స్లో మనం చూసాం. అంటే అదంతా కరెక్ట్ అంటారా? అంటే యాజ్ ఏ యాంకర్గా కావచ్చు, ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యారు, సో అట్లాంటి మాటలు మాట్లాడడం, అట్లాంటి ఇంటర్వ్యూస్లలో క్వశ్చన్స్ అడగడం కరెక్టే అంటారా? అంటే అవి టూ టైప్ ఆఫ్ పోర్ట్రైట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఆ కాంటెంట్ వైరల్ అవ్వాలని కొంతమంది క్రియేటర్స్ చేస్తారు అలా. రెండోది వాళ్ళ మనోభావాలు ఏమైపోయినా పర్వాలేదు, అక్కడ జరిగిన ఇష్యూని మనం తెలుసుకుందామని ఆర్గ్యూ చేస్తారు. సో 2 రకాలు ఉంటాయి. మనం దేన్ని తప్పట్లేం, అక్కడ ఉండే సిచ్యువేషన్ని తప్ప. ఓకే, ఇప్పుడు నా వరకు ఏంటి, నీకు ఎంతమంది యాక్టర్స్తో ఎందుకు ఇలాంటి మిక్సింగ్ డైలాగ్స్ అని అంటే, ఇప్పుడు యాక్ట్రెస్కి గుర్తింపు అనేది ఎలా వస్తుంది అంటే మ్యాక్సిమం మీడియా త్రూనే వస్తుంది. మోర్ దెన్ సినిమా, మీడియా త్రూనే వాళ్ళకి రికగ్నైజేషన్ వస్తుంది. అంటే ఇప్పటి వరకు సినిమా ప్రమోషన్స్ అన్ని చూస్తే నువ్వు చేసినవి చాలా వరకు సెర్చ్ చేస్తుంటే నీవు వచ్చిన అన్ని ఇవి వేరే వాళ్ళకి రావు తెలుసా. అంటే వాళ్ళకి ఏదో ఒక గెస్చర్ అయితే నువ్వు ఇస్తూ ఉంటావు. అది మాటలతో పొగడమే కావచ్చు, ఏదైనా కావచ్చు. నీ అంత క్రియేటివిటీగా ఇంతవరకు నేను చూసింది లేదు. అంటే శాటిలైట్ ఛానల్లో యాంకర్స్ ఉన్నారు, గట్టిగా చెప్పాలంటే 2 పేర్లు వస్తాయేమో శాటిలైట్లో యాంకర్గా చూసుకుంటే. చాలా కష్టం అంటావా మెయిన్ యాంకర్గా ఒక స్టాండర్డ్ని మెయింటైన్ చేయడం, ఆ ప్రొఫెషన్ని అట్లనే
ఆ వెనక్కి చూడకుండా ముందుకు వెళ్ళేయడం ఎట్లా నిలబెట్టుకుంటారు అది అసలు మీ మెయిల్ యాంకర్స్? యాక్చువల్లీ మెయిల్ యాంకర్స్కి వాల్యూ ఉండదు, ఇది నిజం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, వాస్తవం. డబ్బులు కూడా ఎవరు. అయ్యా మరి ఎట్లా అంటే సర్వైవింగ్ ఎట్లా? నేను డిజిటల్ ప్రమోషన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. మరోవర్ నాకు రీల్స్ ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన అమౌంట్ ఇంటర్వ్యూస్ త్రూ రావు. నాకే కాదు, కొత్తగా వచ్చే ఏ యాంకర్కి రావు. ఇట్లా ఎప్పుడు గట్టి ఎవరిని అడిగింది లేదా? ఎవరికి అడిగితే ఎవరేం చేస్తారు, నీ అవసరం రా భయ్ అంటారు. నిజంగా ఇదేనా అసలు ఇండస్ట్రీలో పైకి ఒకలాగా లోపల ఒకలాగా, మనీ పరంగా ఫినాన్షియల్ పరంగా? అలా ఉండదు, ఇందులో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ ఒకటి చేసే యాంకర్ కి ఫేమ్ ఉందనుకో, డబ్బులు వస్తాయి బాగా. మరి నీకేం తక్కువ? నీకు మంచి నేను నా కోసం చెప్పాలా, యాంకర్ల కోసం చెప్పా. ఐఎమ్ నాట్ అన్ యాంకర్. నేను ఒక బై ప్రోడక్ట్, అది ఇది అన్ని చేస్తూ ఉంటా. ఎందుకంటే నేను ఒకదాని మీద స్టిక్ అయిపోతే నేను బాధపడాలి. నేను ఇప్పుడు అక్కడ డబ్బులు రావట్లేదు, పోతే పోని 1 గంట ఇంటర్వ్యూ చేస్తాం, రిమైనింగ్ 23 అవర్స్ ఉన్నది నాకు టైం. నేను రీల్స్ చేసుకుంటా, డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటా, గోస్ట్ రైటింగ్ చేస్తా, లిరిక్స్ రాస్తా. గోస్ట్ రైటింగ్ కూడా చేస్తావు? ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినావు అట్లా? ఒక 7 ఫిల్మ్స్ చేసి ఉంటా. అందులో ఏమన్నా బాగా ఏ చెప్పను, అంటే నార్మల్ గా హిట్ అయినా హిట్ అవ్వలేదా? ఆడిని బాగా ఉన్నాయా? మామూలుగా ఆడిని ఓటీటీలో అవైలబుల్ ఉన్నాయి చాలా సినిమాలు. అవునా? అంటే ఏమన్నా క్యాచీ డైలాగ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఎట్లా ఎట్లా ఉంటాయి? నా మార్క్ ఉంటది. ఉంటదా? చెప్పొచ్చు కదా ఒక 2 సినిమాలు. అంటే ఇప్పుడు నాకు డబ్బులు కావాలని నేను రాసా, వాళ్ళకి ఏంటి పేరు నువ్వు వదిలేస్తే డబ్బులు ఇస్తామని డీల్ ఉంటది. ఇప్పుడు దాన్ని పట్టుకొని ఇప్పుడు మళ్ళీ బయట పెడితే వాళ్ళకి నేను డిస్రెస్పెక్ట్ చేసినట్టే కదా. ఇక్కడ దేవ్ ఏంటంటే ఫస్ట్ ఒక అనస్థీషియా డాక్టర్ అని చెప్పుకోవాలి, అనస్థీషియా టెక్నీషియన్ చెప్పుకోవాలి, యాంకర్, మీమ్ కంటెంట్, అసలు గోస్ట్ రైటర్ అంటే నాకు ఇప్పుడే తెలిసింది, ఇంతవరకు నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఫస్ట్ టైం ఇక్కడే రివీల్ చేస్తున్నాం. అసలు మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోవాలి. అంటే ఇంతవరకు మనం ఒక్కటి కాయిన్ కి అటు సైడ్ మాత్రం చూసినాం, ఇప్పుడే ఇటు సైడ్ చూస్తున్నాం. అండ్ నీలో నువ్వు ఆలోచించే విధానం అయితే నేను నిజంగా ఫిదా అయిపోయినా. ఎందుకంటే ఇవాళ రేపు అబ్బాయిలు ఇట్లా లేరబ్బా, టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ఇట్లా ఆలోచిస్తలేరు. వచ్చింది ఎంజాయ్ చేద్దాం అన్నట్టే ఉన్నారు. సో మరి వాళ్ళకి మీరేం చెప్తారు? ఎంజాయ్ చేయాలి, కానీ ఆలోచించి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మీరు ఒక అమ్మాయితోనో, లేదంటే మందుతోనో, లేదంటే నెక్స్ట్ ఏదో సంథింగ్తోనో, డ్రగ్స్ అంటారు కొంతమందికి డ్రగ్స్ అంటే ఇష్టం, కొంతమందికి మందు అంటే ఇష్టం, కొంతమందికి అమ్మాయి అంటే ఇష్టం, కొంతమందికి సినిమా అంటే ఇష్టం. ఒక్కొక్కరు ఇష్టాలు ఒకరు. కానీ మీరు చేసే ఎంజాయ్ వల్ల అవతలోడికి డిస్టర్బెన్స్ జరగకూడదు. అది అవతల పర్సన్, ఆ అమ్మాయి కూడా జరగకూడదు. అమ్మాయి మీతో ఎంజాయ్ చేస్తుందా, లేదంటే మీరు బలవంతం పెట్టి ఎంజాయ్ చేస్తున్నారా తెలుసుకోండి ఫస్ట్. అబ్బాయిలందరికీ చెప్తున్నాను నేను, ఎందుకంటే ఎవరి హార్ట్ని మనం ఇది చేయకూడదు. ప్రతి ఒక్కరికి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, అంటే నాట్ ఓన్లీ దట్ ఫీలింగ్స్, ఒక ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి, అటాచ్మెంట్ ఉంటుంది. అవి హర్ట్ చేయకూడదు. ఏ పర్సన్ ని మనం హర్ట్ చేయకుండా మనం ఎంజాయ్ చేసేదే పర్ఫెక్ట్ ఎంజాయ్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో అలా ఎంజాయ్ చేసుకోండి అందరూ. అలా అంటే నేను ఇంకొకటి చూసిన మీ ఏమంటారు సినిమాకి స్పెషల్ థ్యాంక్స్ వచ్చేసి విశ్వక్సేన్ గారికి వేశారు. అవునండి. ఏంటి అసలు? అవును, నేను చాలా వరకు వీడియోస్ చూస్తూ ఉంటాను. ఆయనతో నా బాండింగ్ ఎట్లా మీకు కుదిరింది? యాక్చువల్లీ విశ్వక్ గారికి రిమైనింగ్ యాక్టర్లకి తేడా ఏంటంటే, నేను పచ్చిగా చెప్తున్నా, ఎవరేమనుకున్నా పర్వాలేదు, హీజ్ ఎ ప్యూర్ సోల్. నువ్వు గుడికి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతత వస్తుంది కదా, విశ్వక్ని తలుచుకుంటే నాకు అంతలా అనిపిస్తుంది. అదే ఆయన చాలా మంది ఎట్లా మాట్లాడతారంటే, ఆయన ఒక అరగంట పర్సెంట్ అబ్బా, ఇంత కోపిస్టి, ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడతారని బయట ఒక టాక్ అయితే ఉన్నది. ఆయన మాట గరుకు, మనసు చెరుకు, గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఎందుకన్నానంటే, విశ్వక్సేన్ అనేటిది ఎంత స్ట్రగుల్ అయ్యి ఒక స్టార్ అయ్యాడో జనాలకి తెలుసు. మోరోవర్ ఆయన లైఫ్ నాకు తెలుసు. నేను విశ్వక్సేన్ అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఫ్యాన్ కంటే ఎక్కువ ఏదైనా ఉందంటే అది అంత ఇష్టం నాకు. అంటే ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా నేను ఫీల్ అవుతా. ఫోన్ చేస్తారా మీకు? ఇప్పుడు ఫోన్ అంటే కష్టం. నేను మాక్సిమం ఆఫ్లైన్ లోనే మాట్లాడుకుంటాం, ఆన్లైన్ లోనే ఏం కాదు, ఆఫ్లైన్ లోనే ఉంటాయి మాక్సిమం కాన్వర్జేషన్స్. కానీ విశ్వక్ గారి దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే డిసిప్లిన్. అమ్మాయిలతో కానీ పెద్దోళ్ళకి కానీ ఆయన ఇచ్చిన రెస్పెక్ట్. మీకు కనిపించే విశ్వక్సేన్ గురించి నేను చెప్పట్లా. ఆయన ఒక మనిషికి వాల్యూ ఇస్తాడు, నువ్వు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నీ వల్ల ఏదైనా పని ఉందా అని ఇప్పుడు చూడ్డా. ఆయన ఒక మనిషిని మనిషిలా చూస్తాడు. డబ్బు ఉన్నదా లేదా అనేది అవసరం లేదు.
ఇప్పుడు చాలామంది యాక్టర్లు ఉన్నారండి, నేను పిలిస్తే నాకు చాలామంది సపోర్ట్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు బై గాడ్స్ గ్రేస్, దేవుడి దయ వల్ల. కానీ నేను విశ్వక్ గారితో ఎందుకు లాంచ్ చేయించుకున్నాను అంటే నా పోస్టర్ అదొక మెమరీ. నా లైఫ్ లాంగ్ నేను బతికున్నా పోయినా ఏదైనా అయినా విశ్వక్ అన్నతో నా ఫస్ట్ యాక్టింగ్ డెబ్యూ పోస్టర్ నేను లాంచ్ చేయించుకున్నాను అని నా హార్ట్లో ఒక మెమరీ. అంటే దేవ్ టెంపుల్ అని ఒక డైరీలో, సినిమా డైరీలో అదొక ఫస్ట్ పేజ్ అన్నమాట. అందుకోసం నేను చేసుకున్నాను. అడిగారా అసలు హాఫ్ ఇంజనీర్ ఏంది, టైటిల్ ఏంది, స్టోరీ ఏంది అని మన డిస్కషన్ వచ్చింది? యాక్చువల్లీ ఆయన చాలా బిజీ. బేసికలీ ఆయన 2-3 ఫిలిమ్స్ చేస్తున్నారు పర్ ఇయర్. సో నేనేంటంటే నార్మల్గా అడిగా, పిఆర్ఓస్ వంశీశేఖర్ వాళ్ళు నాకు అమ్మ నాన్న వంశీశేఖర్ అనొచ్చు. సో అంత బాగా హెల్ప్ చేసేవారు, హెల్ప్ చేస్తున్నారు కూడా. ఆయన పేరు కూడా ఉంది కదా, స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పేసి ఆయన పేరు కూడా ఉంది. సో వాళ్ళు త్రూ నేను విశ్వకన్నా పర్సనల్గా తెలిసిన అప్పుడు ఆ టైంకి ఆయన సినిమా పిఆర్ఓస్ వాళ్ళు. సో వాళ్ళ పర్మిషన్ తీసుకొని విశ్వక్ గారి మేనేజర్కి మాట్లాడితే వాళ్ళు సెట్కి రమ్మన్నారు షూటింగ్ లొకేషన్కి. నేను పోస్టరు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ని తీసుకొని వెళ్ళి నా కోసం ఆయన అంత బిజీగా ఉన్న పర్సనల్గా స్పేస్ తీసుకొని, అప్పుడు ఇంటర్వ్యూలు అన్నీ జరుగుతున్నాయి, తీసుకొని రాదేవ్ అని చెప్పి లాంచ్ చేసి ఆల్ ద బెస్ట్ అని చెప్పి బ్లెస్ చేసి మంచిగా బ్లెస్ చేసి పంపించారు. అది ప్యూర్ సోల్. ఇప్పుడు నువ్వు గుడికి వెళ్తే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి కదా, మనకు తెలియకుండానే మనం రిలాక్స్ అయిపోతాం. నేను విశ్వక్సేన్ని తలుసుకున్నా, విశ్వక్సేన్ దగ్గరికి వెళ్ళినా నేను అంత రిలాక్స్ అవుతా. అంటే నాకు ఆయనకు అవసరం లేదు, నాకు హెల్ప్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ నా కోసం ఆయన పనిని కూడా పక్కన పెట్టి నాకు హెల్ప్ చేశాడు. నిజం చెప్తున్నా, ఆయన ఎప్పుడు నాకు అక్కడ ఉంటాడు. ఆయన నిజంగా రేపు పొద్దున ఏమైనా క్రైములు చేసి, మాఫియాలు చేసి, ఏది చేసినా నాకు అక్కడే ఉంటాడు. అంత ఇష్టం. అంటే ఒక ఆరాధన అనుకోవచ్చా, ఆరాధిస్తున్నారు అనుకోవచ్చా? ఆరాధన కాదు, నేను ఒక అన్నయ్యలా ఫీల్ అవుతా, ఒక ప్రొటెక్టర్ లాగా. అంటే విశ్వక్ గారిలో మంచి ఫుడ్ పెడతాడు నిజంగా, సీరియస్గా. తర్వాత వాళ్ళు అంటే ఆయన ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తాడు, తక్కువ చేసి మాట్లాడారు ఎవరు. ఇది ఆయనకి ఏంటి, ఆయన వే ఆఫ్ లివింగ్ స్టైల్లో, లివింగ్ లైఫ్లో ప్రతి మనిషిని ఆయనకి ఈక్వల్గా చూసుకుంటాడు యాజ్ పర్ మై పర్సెప్షన్. అలా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇంత మంచి హీరో అయ్యాడు. అంటే రేపటి రోజున దేవుడు ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది వచ్చి చేసిపో అంటే ఉరికి వెళ్ళిపోతావు ఇక? లేదు, నాకు నచ్చితే చేస్తాను, లేకపోతే చేయను. అబ్బా అదేంటి ఇప్పుడే అన్నావు కదా ఇక్కడ ఉంటాడు, నాకు ఆయన అక్కడ ఉంటాడు. కానీ సినిమాకి ఆయనకి పనికి రావచ్చు అని నేను చూడను. డైరెక్టర్ అన్నట్టు ఉంటాడు వెనకతలు రాసినాడు, ఆయనకి పనికి రావాలి. నేను సినిమాలో ఆపర్చునిటీస్ కోసం చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు. సో నాకేంటంటే బై గాడ్స్ గ్రేస్ ఏదో సర్వైవ్ అవుతున్నా భగవంతుడి దయ వల్ల. సో ఇదిగో ఇప్పుడు లిఖిత్ అనే పర్సన్ నా వరకు హాఫ్ ఇంజనీర్ అనేది తీసుకొచ్చాడు. ఇది బాగుండి జనాలకి నచ్చి, ఏదైనా డైరెక్టర్కి నచ్చితే ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది, లేకపోతే రాదు. మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. అంతేగాని నేను డిప్రెస్ అయిపోయి అక్కడే ఆగిపోయేలా అయితే నేను ఉండను. హాఫ్ ఇంజనీర్లు ఎందుకు ఎంచుకున్నానంటే, కామన్ పీపుల్ కూడా ఏదైనా వర్క్ చేసిన తర్వాత అది ఫెయిల్ అయిపోతే డిప్రెస్ అయిపోతారు. అలా డిప్రెస్ అయితే మన టైమే వేస్ట్ అయిపోతుంది తప్ప ఏం రాదు. హెల్త్, డిప్రెషన్. హాఫ్ ఇంజనీర్ నుంచి నువ్వు నేర్చుకున్న లెసన్ ఏంది? దేన్ని గుడ్డిగా నమ్మేయకూడదు. సో ఒక అమ్మాయి వచ్చేసి నాకు నువ్వు అంటే నేను ఆ డైలాగ్ కూడా చూసిన, నువ్వు ఐ లవ్ యూ చెప్పంగానే నేను ఐ లైక్ యూ అని చెప్పినా కానీ ఐ లవ్ యూ అని ఇది ఎక్కడ నుంచి అది తీసుకొచ్చిన మధ్యలో అంటూ ఉంటది కదా. ఆ టైంలో ఎట్లా అనిపించింది, మన నీ మైండ్ లో తిరిగిందా? అంటే లైక్ వేరే అరే ఇట్లా కూడా నిజంగా ఇది జరిగితే నా లైఫ్ లో ఎట్లుంటుంది అని ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? అంటే యాక్చువల్లీ నా లైఫ్లో అన్ఫార్చునేట్గా అలాంటి స్టోరీలు ఏం లేవు. అంత టైం ఉండదు, పచ్చిగా చెప్పాలంటే అంత టైం ఉండదు. మీరు ఆన్ స్క్రీన్ చూస్తున్న దేవ్ టెంపుల్కి ఆఫ్ స్క్రీన్కి చాలా తేడా ఉంటుంది. నాకు అంత టైం లేదు. కానీ అందులో వచ్చే ఇప్పుడు అమ్మాయిల వల్లే తప్పులు జరుగుతాయని నేను చెప్పట్లా. అమ్మాయిలు తప్పుల్లో వన్ ఆఫ్ ద రీజన్. అలా అవ్వడానికి కారణం ఎవరు? అబ్బాయిలు. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, ఆడి పని ఆడు చేసుకుని ఆడి తిండి మంచిగా పడుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. మధ్యలో ఈ లవ్ అని ఇది ఎప్పుడైతే యాడ్ చేసి ఎక్కువ ప్రయారిటీస్ ఇచ్చి ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా పుష్ చేసినట్టు ఉంటే హెరాస్మెంట్లా ఉంటుంది. అవతల పర్సన్కి హెరాస్మెంట్ ఉన్న దగ్గర లవ్ ఉండదు. అదొక అబ్యూజింగ్, చిరాకు. కొత్త కోళ్ళు అత్త దగ్గరికి వెళ్ళిన తర్వాత టార్చర్ పెడతాది కదా, అలా ఉంటుంది ముందు నుంచి ఆ అమ్మాయికి.
సో అందుకనే అమ్మాయిలకి వాళ్ళ 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 దాన్ని ఏమంటారు, వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి. రైట్. దేవుడు నాకు చెప్పు, నీకు అసలు ఎట్లాంటి అమ్మాయి కావాలి అంటే, నాకు ఇది నాకు ఎప్పుడు అడగాలనిపించలేదు, కానీ ఈ సిరీస్ చూసిన తర్వాత, అందులో నిన్ను చూసిన తర్వాత, కొన్ని సిరీస్ చూసిన తర్వాత నాకు అనిపించింది అసలు నీకు ఎట్లాంటి అమ్మాయి కావాలి. నువ్వు ఎందుకంటే ఆ సిరీస్ లో మొత్తం ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నావు, ఆ లాస్ట్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు అంటే అది ఇంకొక లాగా అయింది. సో నీకు రియల్ లైఫ్ లో ఎట్లాంటి అమ్మాయి కావాలి? అమ్మాయి అయితే చాలు. సరే ఇప్పుడు చెప్తా. నువ్వు ఇట్లా నీకు ముందే చెప్పినాను, ఇట్లాంటివి అయితే మాట్లాడకని చెప్పినాను. బేసిక్గా ప్రతి అబ్బాయికి కొన్ని ఉంటాయి, కోరికలు, కొన్ని డ్రీమ్స్, డిజైర్స్ ఉంటాయి. నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలని. బేసిక్గా నాకు నేనైతే ఇబ్బంది పెట్టకూడదు, ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టకూడదు. ఆ అమ్మాయి నన్ను ఇబ్బంది పెట్టినా పర్వాలేదు. రెండోది, తన్ని ఎక్కువ కష్టపెట్టకూడదు, ఎలా ఉన్నా పర్వాలేదు. నా వర్క్ స్పేస్ని డిస్టర్బ్ చేయకుండా ఆ అమ్మాయి ఎలా ఉన్నా ఓకే, నేను యాక్సెప్ట్ చేసేస్తా. ఇండస్ట్రీ నుంచి ఓకేనా నీకు? అలా అని నేను అనుకోలే, అదంతా మనం అనుకుంటే జరగవు. ఎవరైనా కూడా ఇట్లా నీ వర్క్ స్పేస్ అయితే డిస్టర్బ్ చేయకుండా నా వర్క్ స్పేస్ డిస్టర్బ్ అవ్వకూడదు, అట్ ద సేమ్ టైం నా వల్ల వాళ్ళు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. సో వాళ్ళకి కూడా నువ్వు టైం ఇస్తావు అయితే. బేసిక్గా ఇప్పుడు జరుగుతున్న డైవర్స్లకు కానీ, రెండోది ఈ రిలేషన్షిప్స్ బ్రేకప్స్ కానీ జరుగుతున్నది ఒకటి టైం ఇవ్వకపోవడం, రెండోది వాళ్ళకి కావాల్సిన నీడ్స్, ఎసెన్షియల్స్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఫైనాన్షియల్లీ తీర్చకపోవడం. సో ఈ 3 ఫిట్ అయిన తర్వాత విల్ ప్లాన్. అంటే ఇప్పుడు సంపాదించే శక్తి లేనోడికి ప్రేమించే హక్కు లేదు. రైట్. సో ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకుంటే తప్పులే జరగవు నాకు తెలిసి, అది అమ్మాయినా అబ్బాయినా. రైట్ రైట్. యాజ్ పర్ మై వ్యూ. డైరెక్టర్ గారు ఫుల్ సైలెంట్గా ఉన్నారు, నువ్వు మాట్లాడేది మాత్రం వింటున్నారు. సో డైరెక్టర్ గారు, నాకు ఒక క్వశ్చన్ ఉంది డైరెక్టర్ గారు మీది. ఏంటంటే ఒక సీన్ అయిపోయిన తర్వాత హీరోని రోడ్ మీద నడిపిస్తారు, అసలు అది అట్లా తీయాలని మీకు ఎట్లా అనిపించింది? లేదు అంటే కథకి అది ఖచ్చితంగా అవసరం అనిపించింది. యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ అటు కొంచెం పొటెన్షియల్ అయ్యిందన్న, అంటే టైటిల్ పరంగా కొంచెం ఎంతైనా ఎంగేజింగ్ గా ఉన్నా, ఆ కథకి పొటెన్షియల్ యాడ్ అయింది ఆ సీన్ తోనే. ఇబ్బంది పడలేదా హీరో మరి అక్కడ అది చేసేటప్పుడు? అంటే మేము అసలు ఫ్రాంక్ గా ఓపెన్ గా చెప్పాలంటే, కథ ఈ డిస్కషన్స్ అన్ని అయిన తర్వాత దానికన్నా ముందల, అంటే ఏదైతే లాస్ట్ ఎపిసోడ్ ఉందో అది ఇంకా నేను నరేషన్ ఇవ్వలేదు, కానీ దానికన్నా ముందల సహం స్టోరీ అట్లా అయిన తర్వాత నాకు ఇది చాలా నచ్చింది. అంటే అది వే ఆఫ్ ప్రాసెసింగ్ స్టోరీ నచ్చింది. సో నేను బట్టలిపి నడవమని నడుస్తాను అన్నాడు. నేనేదో సరదాగా అన్నా. నేను లాస్ట్ ఎపిసోడ్ వినలా, ఫస్ట్ ఒక 2 ఎపిసోడ్స్ వింటుంటే దీని అమ్మ ఇదేదో జనాలకు కనెక్ట్ అయ్యేలా ఉంది, రెండోది చేస్తే నాకు కూడా కెరీర్కి హెల్ప్ అవుతుందేమో అనుకున్నా. చెప్తున్నాడు, నాకు మంచిగా కనెక్ట్ అవుతుంది, జనాలు ఇష్టపడతారు అని అనిపించింది. ఇంకా 4th ఎపిసోడ్కి వచ్చింది, ఇంకా ఆపేపోయా, నీకోసం బట్టలని ఇప్పేస్తాను నీ కథ కోసం అని అన్నా. పాపం ఆ ఒక్క మాట అన్నందుకు అక్కడ వరకు వస్తుంది, 4th ఎపిసోడ్ వరకు వస్తుంది, అంతా అయిపోయింది కదా, లాస్ట్ ది చెప్పేద్దామనే ఉంది నాకు కూడా. అంటే ఏమంటారు ఏంటి అక్కడ వరకు నాకు ఏదైతే డౌట్ ఉందో అదే నేను చేస్తాను అన్నాడు, అంటే ఫార్మల్ వేలో. అప్పుడు మీరు నిజంగా ఆ సీన్, అరే నిజంగానే నువ్వు ఇప్పాలి బట్టలు ఇప్పి రోడ్డు నడవాలి చెప్పిన, అంటే పంపించా నువ్వు ఓకే కదా, నువ్వు ఆ మాటకి స్టిక్ అయ్యి ఉంటావు కదా, అది ఉందా లేకపోయినా సరే లాస్ట్ కథలో అంటే చూడడానికి సైలెంట్ అన్నారు కానీ లోపల యాక్చువల్లీ ముందు చాలా జాగ్రత్తగా చెప్పారు, నేను ఏదో సరదాగా అన్నట్లే అనుకున్నా. కట్ చేస్తే ఫైనల్ ఎపిసోడ్, నాకు ఒక ఫ్రెండ్ ఉంది అమ్మాయి, లైక్ యూ, అంటే నీ అంత బ్యూటిఫుల్గా ఉండదు కానీ బాగుంటుంది. సో తనకి చదవమని చెప్పా, ఇలా స్క్రిప్ట్ వచ్చింది ఒకసారి చదివి చెప్పానంటే, క్లైమాక్స్ ఏంట్రా అంత ఘోరంగా ఉందా అంది. ఏంటి ఏముంది అంటే, చదవలేదా నువ్వు అని అంటే, లేదు నేను క్లైమాక్స్ ఎపిసోడ్ అసలు చదవలేదు, వర్క్లో ఉండిపోయా అని అంటే, తను క్లైమాక్స్ మొత్తం చదివి ఇలా వదిలే న్యూడ్గా ఉంటుంది ఒక సీన్ అని అంటే, అమ్మ ఈడేంటి కొంప ముంచేసేలా ఉన్నాడు అని చెప్పి మొత్తం చదివిన తర్వాత నేను ఒక 11:45 అయ్యింది నైట్, అది చదివేటప్పటికి 3:30 వరకు పడుకోలే. అదే తిరిగింది మైండ్ మొత్తం, నేను ఎలా చెయ్యాలి ఈ సీను, ఫిక్స్ అయిపోయాను చేసేద్దామని. ఫిక్స్ అయిపోయాను. అప్పుడు మళ్ళీ ఉదయం 3:30 నుంచి స్క్రిప్ట్ మొత్తం చదివా, 6 o'clock వరకు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివా. ఇలాంటి కథ చెయ్యాలి ఒక యాక్టర్ అయితే అని అనిపించింది.
ఓకే బ్రో అని చెప్పేసాను. ఏది కష్టం అనిపించింది? అదే బట్టలు ఇప్పి రోడ్డు మీద తిరిగే సీన్ కొంచెం కష్టం. ఎంతసేపటికి ఒప్పుకున్నాడు అంటే అది ఆ సీన్ ఇప్పుడు పోయి చెయ్యాలి అంటే ఎంత టైం పట్టింది మొత్తం అది చేయడానికి? 2-3 hours. 2-3 hours. హాఫ్ డే ఇది మొత్తం ఆ సీన్ అంతా అయింది. బట్టలు లేకుండా అయితే హాఫ్ డే. అది నేను అది చూసాను, అంతమంది జనం, అంతమంది వాళ్ళందరూ రియల్ జనం. అదే ఏం పెట్టింది కాదు, రోడ్ మీద వెళ్తుంది, ఎక్కడ నువ్వు షైగా ఫీల్ అవ్వలేదు అంటే కొంచెం ఇబ్బంది అనిపించలేదా? ఇప్పుడు నేను ఒకటి కావాలనుకుంటున్నాను, చాలా హైలో ఆలోచిస్తున్నా, అది కావాలంటే నేను వదులుకోవాలి. యాక్టర్ అనేటోడు బయట ఉండే ఫేమ్ కోసం బతకూడదు, ఆ క్యారెక్టర్ కోసం బతకాలి షూట్ అయినంత వరకు. సో నేను ఫస్ట్ కదా, ఫస్ట్ డెబ్యూ కదా యాజ్ యాక్టర్ గా, మరి ఫస్ట్ డెబ్యూ ఇట్లాంటిది సీన్లు చేస్తే ఎట్లా అని అనిపించలే? భయం ఇవ్వలే? భయం ఏంటంటే అదొక ఎమోషన్, అదొక ఫీల్. ఆ కథలో ఆ క్యారెక్టర్లో ఉండే ఫీల్ని నేను పండించకపోతే నాకు తెలిసి నేను 100% ఇచ్చినట్టు ఎలా అవుతుంది? వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుంటే అయిపోద్దా? ఆ ఒక్క సీన్ తీసేయండి నేను చేస్తానంటే అయిపోద్దా? దట్ ఈస్ నాట్ కరెక్ట్. నువ్వు యాక్టర్ అవ్వాలి అంటే డైరెక్టర్ మాట వినాలి. రెండోది, డైరెక్టర్స్ ఆర్ మోర్ స్ట్రాంగర్, పవర్ఫుల్ దెన్ యాక్టర్స్. వాళ్ళు లేకపోతే ఏ యాక్టర్ ఉండడు, ఎంత పెద్ద స్టార్ అయినా ఉండడు. వాళ్ళు క్రియేట్ చేసిన ఒక 4 గోడల మధ్య కూర్చొని రాసే కథలోంచి పుట్టుకొచ్చిన క్యారెక్టర్ ఇప్పుడు బయట తిరుగుతున్న స్టార్స్ అందరూ. సో నేను దానికి వెయిట్ ఇవ్వాలంటే వాళ్ళు చెప్పింది చేయాలని ఫిక్స్ అయిపోయాను. అంటే మీరు లాస్ట్ ఒక సీన్ పెట్టారు కదా, నాకు అనిపించింది ఏంటంటే దీనికి ఇంకా పార్ట్ అయితే ఉంది, అది ఎండింగ్ కాదనిపించింది. ఆ సీన్ ఎందుకు అంటే ఆల్రెడీ ఆయన మొత్తం లేదు తన మీద ఏమి, ఆ ఉన్నది కూడా తీసేయడం అనేది ఏంటి అసలు? అది అంటే బేసిక్గా అక్కడి నుంచి టర్న్, అంటే మనోడు తీసుకునే టర్నే ఇంకో, అంటే ఒకవేళ రాస్తే కంటిన్యూషన్ రాద్దాం అనుకున్నాం. అక్కడి వరకు అన్ని కంప్లీట్గా ½ అంటే వాళ్ళ అక్క దగ్గర కానీ, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ దగ్గర కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎక్కడైతే అంతా ఆఫ్గా ఉన్నాడో అక్కడి నుంచి యాక్చువల్లీ ఆ 5 సీన్ కూడా అదే అర్థం. సో హీఈస్ నాట్ ఓన్లీ ఎరేజింగ్ హెర్ మెమరీస్, హీఈస్ ఎరేజింగ్ హిస్ ఆఫ్ వర్డ్. తన లైఫ్ లో నుంచి ఆఫ్ అనే పదాన్ని కూడా అక్కడ వదిలేస్తున్నాడు. సో సెకండ్ పార్ట్ ఉందంటారా మరి దీనికి ఎక్స్టెన్షన్? ఒకసారి ఇది రిలీజ్ అయ్యాక డిపెండ్స్ ఆన్ రెస్పాన్స్ ఆడియన్స్. కథ అయితే ఉంది, నేను విన్నాను, కానీ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు అదంతా డబ్బులతో కూడుకునే వ్యవహారం. మనం ఇప్పుడు ముందుగానే చేసేసి పెడితే ఇది ఫ్లాప్ అయిపోయింది అనుకోండి, అది ఎవరు చూస్తారో లేదో తెలియదు. దీనికి వచ్చే రెస్పాన్స్ని బట్టి పార్ట్ 2 ప్లాన్ చేస్తాం. లిఖిత్ గారు, ఇప్పుడు మీరు అంటే వెబ్ సిరీస్ గా ఇంతకుముందు చేశారు, ఇది సెకండ్ ప్రాజెక్ట్. ఇంకా ఇది చూసిన తర్వాత మీకు ఫిలిం ప్రాజెక్ట్స్ వస్తే మీరు ఫస్ట్ ఎంచుకున్న ఒక హీరో? అంటే ఒకవేళ వస్తే అప్పటికప్పుడు ఫ్యూచర్ అనేది ప్రెడిక్ట్ చేసి చెప్పలేము కదా. సో ఆ టైంకి ఆ కథకి ఎవరు అనిపించినా వాళ్ళకి ఖచ్చితంగా చెప్తారు. కానీ మంచి కథలు ఉన్నాయి, నేను అందరికీ చెప్తున్నా, చాలా మంచి కథలు ఉన్నాయి. ఒక రెవల్యూషనరీ ఫిల్మ్ మేకర్ అవుతాడు. అంటే ఎవరు అంటే బాగా ఇష్టం, అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు ఇండస్ట్రీలోకి వచ్చింది? ఇన్స్పిరేషన్ అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అది పర్లేదు, మాకు అవే కావాలి, మా లాంటి వాళ్ళకి అట్లనే ఉండాలి. అంత డిఫరెంట్ గా ఉండవు. రవిబాబు తెలుసు కదా, ఆయన అసలు ఆయన ఫిలిమ్స్ అంటే ఇష్టం బేసిక్ గా. అంటే మాకు కూడా మస్తు ఇష్టం. అరుంధతి అంటే అమరావతి అనసూయ. సో ఆయన నువ్వు సైకిక్ లా బిహేవ్ చేసినప్పుడు అనుకున్నా. అంటే మీరు చూసారా ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపు అలా ఉంటే నాకు అర్థం కావట్లే, కానీ మీరు ఎప్పుడైతే రివీల్ చేశారో అది సీన్ చెప్పకుండా నీకు ఇది ఓకే కదా, ఇది ఓకే కదా, అప్పుడు అర్థమైంది ఓకే నేను ఇంకొక చేస్తాడు జనాల్ని. బేసిక్గా నేను ఒక చెప్పాను కదా ఇందాకలా, సమ్ స్టోరీస్ విన్నానని చెప్పి, మోర్ దెన్ 10 స్టోరీస్, అరౌండ్ 16 అలా. ఏ కథకి కన్విన్స్ అవ్వలేను నేను, ఈ కథకి ఎందుకు కన్విన్స్ అయ్యానంటే, 1 స్టోరీ సబ్జెక్ట్ అండ్ సెకండ్ 1 ఈస్ డైరెక్టర్. సో జనాలందరూ గుర్తుపెట్టుకుంటాడు లిఖిత్ వంగపండు. సో నేనైతే ఫస్ట్ పేరు చూసి ఫుల్ నవ్వుకున్నా. లిఖిత్ అంటే స్కూల్ టైం నుంచి ఉంది ఇది. సో ఇది మెయిన్స్ అంటే బిగ్ స్క్రీన్ మీద కూడా మీ పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రవి బాబు గారు కాకుండా ఇంకెవరైనా ఉన్నారు ఇట్లాంటి? అంటే సుకుమార్ బాగా ఇష్టం. రవి బాబు గారు, సుకుమార్ గారు, వీళ్ళిద్దరు. సో వీళ్ళని ఎప్పుడైనా కలిసిండ్రా మీరు? ఎట్లా? మనోడు ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా? చెప్పండి. అదే నెక్స్ట్ అదే మరి ఇంకా నెక్స్ట్ అయితే కనిపిస్తారు అనమాట ఎప్పుడోకప్పుడు ఇద్దరు ఒక సెట్ మీద. చాలా ఇష్టం. సీరియస్ గా ఉండేటప్పుడు ఒక విజయ్ దేవరకొండ సాంగ్ వేస్తాను నేను, వచ్చేస్తుంది స్మైల్ ఆటోమేటిక్ గా. అంత ఇష్టం. మరి ఎప్పుడు కలిసే అవకాశం రాలేదా మరి? లేదు,
కానీ అంటే ఇక పోతుంటే ఫ్యూచర్ లో పోతుంటే కలుస్తాననేది తెలుసు. తెలుసు. ఓకే. సో కానీ ఎప్పుడో తెలియదు. ఇప్పుడే తెలియదు. నాకు కూడా దేవుని మస్తాల్లో కలవాలనిపించింది. ఏం చేస్తాను, ఇవాళ రాసి పెట్టిండు దేవుడు నిజంగా చెప్తున్నా, నేను కలవాలని మస్తు రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ ఈ రోజు దేవుడు ఆ భాగ్యం నాకు కల్పించిండు. దేవు అసలు యాక్చువల్లీ నేనే బయటకు నిన్ను కాఫీకి పిలుద్దాం అనుకున్నా, బాగోదని ఇంటర్వ్యూకి నువ్వే పిలిచావు, డైరెక్ట్ గా వచ్చేసా. వద్దులు, ఇదంతా ఊరికనే చెప్తున్నాడు. దేవుడు అందరిలాగా కాదు, జస్ట్ కిడింగ్. నాతోనైతే అందరిలాగా ఉన్నాడు అనమాట. చాలా మంచి అబ్బాయి, నిజం చెప్తున్నా, మంచి అబ్బాయి. ఒక్క బయట అది ప్రొఫెషన్ కాబట్టి అట్లా ఉంటాడు, కానీ నిజానికి అయితే చాలా మంచి అబ్బాయి. దేవు నాకు తెలిసినంత వరకు చాలా మంచి. నేను ఇంతవరకు నేను ఏది అడిగినా కూడా నో అని చెప్పలే అనమాట. బేసిక్ గా అమ్మాయిలు ఏం అడగరు, అడిగితే నో అని చెప్పకూడదు. నాకైతే నో అని చెప్పలేదు. ఏది అడిగినా, ఏ హెల్ప్ అడిగినా కూడా మస్తు చేసిండు. అండ్ అట్లనే దేవ్ అసలు ఏం గోల్ లాంటివి ఉంటాయి కదా, అసలు ఏంటిది, ఏం చేద్దాం అనుకుంటున్నావు, అసలు ఏం అవుదాం అనుకుంటాను? యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి వచ్చింది ఎందుకు వచ్చానో చెప్తే మీరు నవ్వుతారు. ఎందుకు వచ్చినావు చెప్పు. నాకు ఆర్జీవి అంటే చాలా ఇష్టం. ఆయన ఒకసారి చూసి వెళ్ళిపోదామని వచ్చా. కలిసినావా ఎప్పుడైనా? ఫస్ట్ 2022లో కలిసా, తర్వాత 2023లో కలిసా, 24లో ఇంటర్వ్యూ చేసా ఆయనది. నా గోల్, నేను యాంకర్ అయిన తర్వాత నా ఫస్ట్ గోల్ ఏంటంటే ఆర్జీవి గారితో ఒక కాన్వర్జేషన్, ఇలా ఇంటర్వ్యూలో కూర్చోవాలని. ఆ కోరిక మొన్న తీరిపోయింది. ఇంకా అప్పుడుతో నాకు ఆశలన్నీ పోయినాయి, ఇంకేం లేవు, నా గోల్స్ డ్రీమ్స్ ఏం లేవు. హీరో అవుదామని, పాన్ ఇండియా స్టార్ అవుదామని, కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందామని, హీరోయిన్లతో రొమాన్స్ చేద్దాం అట్లేం లేదా? అరే ఇట్లా నువ్వు చెప్తే జనాలు అసలు డైజెస్ట్ చేసుకో తెలుసా. నీకు ఒకటి చెప్తాను చూడు, నాకు ఆ కోరికలు అసలు ఏం ఉండవు. నా కోరిక ఏంటో తెలుసా, పడుకుని వెంబటే నిద్ర రావాలి, రైట్, మార్నింగ్ లేచిన వెంబటే మోషన్ రావాలి, ఆకలి వేసినప్పుడు టైంకి అన్నం తినేయాలి. ఇదే నా గోల్. ఇంతకు మించి నేను లైఫ్లో ఈ మూడు బాగా జరిగిన పర్సన్కి లైఫ్లో ఆడంత హ్యాపీగా ఇంకెవడు ఉండడు. ఇది వినే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, వీడేది ఇట్లా మాట్లాడతాడు అనుకుంటారు, కానీ ఆ పెయిన్ అనుభవించిన వాడికే తెలుస్తుంది. బేసిక్గా నేను ఐ వాజ్ వర్క్డ్ యాజ్ ఏ మెడికాన్, అంటే ఒక అనస్థీషియా టెక్నీషియన్గా పనిచేస్తున్నప్పుడు పేషెంట్లు ఎలా ఉంటారంటే, నీకు మోషన్ రావడానికి కొన్ని ఆపరేషన్లు ఉంటాయి, ముద్ద దిగడానికి కూడా ఇది పట్టేసి దిగక నానా సంకలు నాకుతారు. సారీ ఇలా మాట్లాడుతున్నందు, కోట్లు ఖర్చు పెడతారు, నిద్ర పట్టక నలిగిపోతారు. ఇన్సోమ్నియా అని ఒక డిసీజ్ ఉంటుంది, అందులో టైప్స్ ఉంటాయి అన్నమాట. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలో, కానీ అవన్నీ మనం పక్కన పెట్టి నాకు ఏది లేదే అని ఉంటున్నాం మనం. అవన్నీ పక్కన తీసేస్తే కరెక్ట్ టైంకి తిని పడుకుని ఉదయం లేచి మోషన్ వెళ్ళేటోడు అంత కోటీశ్వరుడు భూమి మీద ఎవడు ఉండడు. రైట్. సో ఇప్పటి వరకు అయితే నీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినా, నువ్వు పెట్టుకున్న గోల్ కూడా ఫుల్ఫిల్ అయింది. నేను ఒకటే డ్రీమ్ పెట్టుకున్నా, ఆర్జీవి గారిని కలవాలి. ఫోటో దిగేసా, ఇంటర్వ్యూ చేసేసా, అయిపోయింది. ఇంతే. నాకు ఇండస్ట్రీలో ఇది చేసేయాలి అది చేసేయాలని అయితే ఇంకా లేదు. మేబీ ఫ్యూచర్లో వస్తే అస్సలు దానికి ఒక దండం, అశోక్ ఒక దండం, నా వల్ల కాదు. మీరు మనోడికి అడిగారు ఫేవరెట్ హీరో ఎవరని, నాకు అడగల. హట్ అయ్యాడు. అయ్యో, అదొక్క విషయంలో హట్ అయ్యా. హీరోయిన్ అయితే నేనే కదా. హీరోయిన్ బోల్డ్ మంది ఉన్నారు. మంచి పర్సన్, నాకు ఫేవరెట్ పర్సన్ నువ్వు. ఓకే, అడిగి చెప్పించుకున్నట్టున్నది ఇది. అట్లా కాదు, కానీ నిజంగా ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్స్ తో నువ్వు ఇంటరాక్ట్ అయినావు, మస్తు అనిపించింది. అరే ఈమె సినిమాలలోనే కాదు బయట కూడా మంచిగా మాట్లాడుతుంది. హీరోయిన్ల ఎవరు అనిపించింది అట్లా? చాలా మంది ఉన్నారు. నీకు ఒకటి తెలుసా, హీరోయిన్లు అందరూ బయట ఇప్పుడు నువ్వు ఎలా నాతో మాట్లాడుతున్నావో ఇంకా యూనిక్గా ఉంటారు. బికాస్ ఆఫ్ వాళ్ళకి లోన్లీనెస్ ఎక్కువ ఉంటుంది. మనకంటే రోజుకొక హీరోయిన్ నాకు, కానీ వాళ్ళకి సంవత్సరానికి ఒకటే సినిమా. వాళ్ళు దాన్ని ఏమంటారు అంటే, కొంతమంది ఆర్టిస్టులకి అయితే ఫ్యామిలీ కూడా దూరం పెడుతుంది. రెండోది ప్రొఫెషనల్ లైఫ్ అయిపోయిన తర్వాత దెన్ గో బ్యాక్ టు డిప్రెషన్. మళ్ళీ దాని నుంచి బయటకు రావాలంటే ఒక ఆపర్చునిటీ రావాలి, ఇంకొక సినిమా. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ డిప్రెషన్, మళ్ళీ అది హిట్ అయింది అనుకో అదొక టైప్ ఆఫ్ డిప్రెషన్. నిజం చెప్తున్నా, అదొక నరకం. నేను అందుకనే ఏ అమ్మాయిని ఇబ్బంది పెట్టను. అంటే నాకు కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు కూడా నేను వాళ్ళని హెరాస్ చేస్తే అంతకంట మూర్ఖుడు ఇంక ప్రపంచంలో ఎవడు ఉండడు. నేను అందుకే మ్యాక్సిమం హీరోయిన్ని నవ్వించడానికి ట్రై చేస్తాను. అండ్ మోర్ ఓవర్ సాయి పల్లవి అసలు అదైతే ఆ టైంలో ఎంత వైరల్ అయింది. ఎక్కడ చూసినా, ఫేస్బుక్ లో చూసినా, ఇన్స్టాలో చూసినా, ఏడ చూసినా నువ్వే కనబడ్డావు.
ఆమె వెనకాల కూర్చొని అది ఎంత ఫేమస్ చూసుకున్నావు అసలు నువ్వు అది ఆ తర్వాత నీకు ఎందుకు చూసుకోను అంటే ఎట్లా యాక్చువల్లీ నాకు అందరు హీరోయిన్ లానే సాయి పల్లవి అన్న ఇష్టం, అంటే ఎక్కువ తక్కువ అని కాదు కానీ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అంటే కొంచెం లైకింగ్. ఉమ్. అంటే ఆమె హార్డ్ వర్క్, ఒక డాన్సర్గా వచ్చి ఆ, డి డాన్సర్గా వచ్చి ఆ తర్వాత యాక్టర్ అయ్యి ఇప్పుడు ఒక స్టార్, ఆ జర్నీ ఉంది చూసారా. మనకి సింపుల్గా కనిపిస్తుంది ఒక డాన్సర్ యాక్టర్ ఇప్పుడు ఒక స్టార్ అని, కానీ ఆ వెనకతల ఆమె ఎంత కష్టపడిందో మనం ఒకసారి సెట్ చేసి అనలైజ్ చేసి మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే ఆ కష్టానికి నేను ఫ్యాన్ అయ్యాను. ఆ కష్టం నాకు ఇష్టంగా అనిపించింది. అండ్ ఆ అమ్మాయిలో ఒక ఒక ఆరా ఉంది, ఒక పాజిటివ్ ఆరా ఉంది. నేను ఆ రోజు అలా ఫీల్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే వెనక థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, దే ఆర్ వెయిటింగ్ ఫర్ సాయి పల్లవిస్ హైఫై. ఆమె ఇలా ఊపితే చాలు అనుకునేటట్టు వెనక కొన్ని వేల మంది ఉంటే నాకు ఆమె ముందే కూర్చునే ఆపర్చునిటీ వచ్చింది. నాకు ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది దేవ్. ఎక్కడో నీకు మచ్చుంది అందుకే ఇట్లాంటివన్నీ. మచ్చలు గెచ్చలేం కాదు కానీ మాకు వేరే ఫ్రెండ్ కూడా ఇలా పంపించింది రీల్, అంటే మీ హీరోనే ఎలా తినేసేలా చూస్తున్నాడు ఈవిడే. కామం అందులో కామం కనిపించిందా? నాకేమనిపించలేదు కానీ మిగతా వాళ్ళకి దృష్టి అయితే అట్లా. నాకు అప్పుడు అనిపించింది అంటే మనోడు చేసేవి ఎంత రాంగ్ వెళ్తున్నాయి బయటికి. యాక్చువల్లీ అక్కడ కొన్ని వేల మంది ఉన్నారు వెయిటింగ్ లో, వాళ్ళు ఎవ్వరు అరుస్తున్నారు సాయి పల్లవి సాయి పల్లవి సాయి పల్లవి, వాళ్ళు ఎవ్వరికి రాని ఆపర్చునిటీ ఆ ముందు కూర్చునే ఇది వచ్చింది నాకు, గాడ్స్ గ్రేస్. నేను వాళ్ళ అరుపుల్ని నేను వైబ్ అవుతున్నా, వీళ్ళెవరికి రాంది నాకు వచ్చిందిరా, అది క్యాప్చర్ చేసాం అంతే, అది జరిగింది. అదేంటంటే ఎలా పోర్ట్రే అయిందో మీకు తెలుసు. చూస్తుంది మొత్తానికైతే ఈ హాఫ్ ఇంజనీర్ నిజంగానే అంటే హాఫ్ కాకుండా ఫుల్గా ఆడాలి, జనాల ఆదరణ నీకు రావాలి. ఇంకా అంటే ఆల్రెడీ నీకు ఒక ఉంది, ఒక స్టాండర్డ్ నీకు ఉంది. డైరెక్టర్ గారికి ఇంకా హీరోయిన్ గారికి నీకు అందరికీ కూడా మంచి ఒక ఇంకొక కొత్త ప్రాజెక్ట్స్ రావాలి. నీ యాక్టింగ్ చూసి చాలా వరకు ఇప్పుడు నాకు తెలిసి నువ్వు ఫస్ట్ ప్రాజెక్ట్ ఇట్లా చేసినావు అంటే ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఎంతవరకు తీసుకెళ్తావో అర్థమవుతుంది. సో ఇది సక్సెస్ఫుల్ గా ఆడాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తి కోరుతున్నాను. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. తినేదో చెప్తున్నాడు చెప్పండి. అంటే అందరికన్నా ముందర ప్రొడ్యూసర్ రావాలి యాక్చువల్లీ. సో ఆ వరుణ్ దుషెట్టి గారికి కా ఎంటర్టైన్మెంట్స్ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అయితే సూపర్. కే ఎంటర్టైన్మెంట్స్, KAY ఎంటర్టైన్మెంట్స్. నాకనే కాదు, నెక్స్ట్ రావాలనుకునే డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ ఎవరైనా ఉంటే కే ఎంటర్టైన్మెంట్స్ అనే మెయిల్ ఐడికి అండ్ ఇన్స్టాగ్రామ్కి మీరు మీ వర్క్స్ని DM చేయండి. దే విల్, ఒకవేళ నచ్చినట్టయితే వాళ్ళు డెఫినెట్గా ప్రొడ్యూస్ చేస్తారు. నీకైతే చెప్తున్నా కదా, ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి, అంటే మీ క్రూకి మొత్తం ఆల్ ద బెస్ట్. మీ అంటే మీ వెబ్ సిరీస్ అంటే మీరు అన్నారు ఇది ఆడితే నెక్స్ట్ ది చూస్తా అని, ఖచ్చితంగా ఇది ఆడుతుంది, మీరు నెక్స్ట్ ఇది కూడా తీస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా. అందులో నాకు ఒక చిన్న క్యారెక్టర్ కూడా ఇవ్వండి. మీరు అలా క్యూట్ గా అడగొద్దు, మొత్తం సిరీసే మీ మీద తీద్దాం అన్న టైప్ లో ఉంటుంది. ఫ్రెండ్ గా ఇస్తే చాలా. రైట్ దేవ్ అండ్ లిఖిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా కోసం ఇక్కడి వరకు వచ్చి మీ వాల్యుబుల్ టైం ని మా కోసం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.